హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవిత్ కింగ్ టాక్స్. ఈరోజు మనం బిగ్ బాస్ రివ్యూ గురించి చెప్తున్నాము. ఇది వచ్చేసి మనకు నామినేషన్ డే. ఎట్లుంటే తెలుసు కదా, చాలా ఫైర్ ఉంటుంది. అసలే కిరాగ్ ఉంది బిగ్ బాస్. టెస్టుల మీద టెస్టులు పెట్టుకుంటూ వస్తుండో. నిన్న వచ్చేసి అవినాష్ ఎలిమినేట్ అవుతారు అనుకున్నాం. ఎలక్షన్ ఫీజుతోని ఎలిమినేషన్ కాలేదు. అవన్నీ వచ్చేసి ఏం జరుగుతుంది, ఎలా ఈక్వేషన్స్ మారిపోతున్నాయి, ఎవరు విన్నర్గా ఉన్నారు, ఎవరు విన్నర్గా కాబోతున్నారు అనేది చాలా ట్విస్ట్గా, చాలా అంకెలనే మొత్తం తారుమారు కింది మీదకి అయిపోతున్నాయి. ఆ ట్విస్ట్లో బయట నుంచి వచ్చి వ్యక్తులు ఈరోజు బిగ్ బాస్లో నామినేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే బయట అన్ని చూసి వచ్చి ఇక్కడ నామినేషన్ చేస్తారు, అన్ని బయటికి తీస్తారు. అవన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. ఫైర్ అయితే ఫుల్ ఫైర్లో ఉన్నది. ఎవరు ఎక్కడ ప్లేస్లో ఉన్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, మైనస్ అవుతుందా, ఇటు నెగిటివ్ అవుతుందా, పాజిటివ్ అవుతుందా, వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు నెగిటివ్ అవుతుందా, పాజిటివ్ అవుతుందా, ఏ విషయాలు తవ్వుకొచ్చారు, ఎవరు దాచారు విషయాలు, అసలుకి ఎవరిని పట్టించుకోలేదు, ఇవన్నీ మనం మాట్లాడుకుందాము. ఈరోజు వచ్చేసి సోనియా వచ్చేసి నిఖిల్ను నామినేషన్ చేసింది, పేరెంట్ నామినేషన్ చేసింది. ఎందుకు నామినేషన్ చేసింది, అసలుకి ఏ రీజన్తోనే ఒక రీజన్ చెప్పి ఇంకో విధంగా మొత్తం చర్చ అంతా ఎటు తీసుకపోయి ఎక్కడ ఎండ్ చేసింది, అసలుకి ఎందుకు ఎండ్ చేసింది అనేది దాని గురించి డిస్కస్ చేద్దాము. దాని తర్వాత వచ్చేసి బేబమ్మ వచ్చింది. బేబమ్మ వచ్చి ఏం పాయింట్స్తో నామినేషన్ చేసింది, అసలుకి ఎందుకు ఆ పాయింట్స్ అనేది ఉన్నాయా లేవా, క్లారిటీ ఉన్నదా లేదా అనేది అవిటి డిస్కషన్ చేద్దాము. పృథ్వీ కన్విన్స్ అవుతుందా, కన్విన్స్ కాలేదా, కన్విన్స్ చేయకపోతుందా మొత్తానికి, వీటి గురించి డిస్కస్ చేద్దాము. తర్వాత వచ్చేసి శేఖర్ భాష వచ్చేసి నామినేషన్స్ ఎలా ఉన్నాయి, కిరాక్ ఉన్నాయా, హై లెవెల్లో ఉన్నాయా, సజెషన్స్ ఇచ్చాడా, ఏంటిదని మనం డిస్కస్ చేస్తాం. వీటి గురించి మొత్తం క్లియర్గా మనం మాట్లాడుకుందాం. వెళ్దామా ముందుగా బిగ్ బాస్ హౌస్లోకి. ఓకే అండి, మన కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్టు ఉన్నట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దగ్గరలోకి వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ కూడా నాకు. అదేవిధంగా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి, ఖచ్చితంగా లైక్స్ అనేది చేయండి. కొంచెం ఎంకరేజ్మెంట్ అవుతుంది, ఇంకా వీడియోస్ తీయడానికి నాకు ఎంకరేజ్మెంట్ అవుతుంది. లైక్స్ రాకపోతే ఏం ఎంకరేజ్మెంట్ రాదు కదా, అందుకే మేము అడుగుతుంది. నా వీడియోస్ మీకు ఎలా అనిపించాయి, ఎవరెవరి క్యారెక్టర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. నా రివ్యూస్ ఎలా ఉన్నదో అది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను పెట్టిన మీ కామెంట్స్తోనే నేను ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను, ఇంకా బెటర్గా చేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. అందుకు నేను కామెంట్ చేయమనేది నా ఎలా ఉంది, ఏం కథ, ఇంకేమో మార్చుకోవాలని చెప్పి దాని గురించి. ఓకేనా, ముందుగా మనం బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోదాము. ఓకే, ఓపెన్ చేయకుండా వచ్చేసి అక్కడ నిన్న అవినాష్ హెల్మెట్ కావాల్సింది, ఎలక్షన్ సీల్ వల్ల ఎలిమినేషన్ కాలేదు. దాని గురించి అండ్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఫ్రెండ్స్ వచ్చి 1 to 5 నెంబర్స్ పెట్టారు కదా, వాటి నుంచి వెళ్ళి డిస్కషన్ అనేది ప్రేరణ అండ్ యష్మిని జరుగుతుంది అన్నట్టు. డిస్కషన్ ఏంది మొత్తం టోటల్ గౌతమ్ మొత్తం 5 వచ్చేసిండు అనేది ఈ డిస్కషన్ జరుగుతుంది వాళ్ళకు. ఏంటంటే మీ మదర్ కూడా పెట్టిందంటే ఎలిమినేషన్ అక్కడ నామినేషన్లో గొడవ అయింది కదా, అవన్నీ చూసుకొని ఇవన్నీ పెట్టొచ్చు అని చెప్పేసి పేరెంట్స్ చెప్తుంది. ఇవన్నీ డిస్కషన్ అనేది గౌతమ్ మీదకి ఫోకస్ అయిపోతుంది మొత్తం టోటల్. ఎందుకంటే గౌతమ్ మొత్తం టోటల్గా టాప్ 5లోకి వచ్చేసింది కదా, ప్రతి ఒక్కరు పెట్టినప్పుడు చాలా వరకు టాప్ 5లో ఉన్నాడు. దాని గురించి వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటారు. ఎలిమినేషన్ కావాల్సిన వాడు ఒకే విధంగా టాప్ 5కి ఎలా వచ్చాడు అనే డిస్కషన్లో వీళ్ళిద్దరు నిమగ్నమైపోయారు. ఆ కన్వర్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చేసి ప్రేరణ నబిల్తో డిస్కషన్ చేస్తూ ఉంటుంది. గౌతమ్ ఒకనొక టైంలో ఎలిమినేషన్ అయిపోయేటోడు, వాడు వచ్చేసి ఎలిమినేషన్ కాకుండా వచ్చేసి ఇప్పుడు టాప్ 5లోకి వచ్చేసాడు. ఇప్పుడు అవినాష్ కూడా ఎలిమినేట్ అయిపోయేటోడు, అతను కూడా వచ్చేసిండు. మోస్ట్ ఆఫ్ ది ఫ్యూచర్లో స్ట్రాంగెస్ట్ ప్లేయర్ కావచ్చు, అయ్యే ఛాన్సెస్ ఉంది. హౌస్ మొత్తానికి ఇష్టపడే వ్యక్తి అవినాష్, అందుకు అట్లా కూడా కావచ్చు. కానీ నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేసిన, కానీ ఒక టైంలో గౌతమ్ అనుకున్నా, దాని తర్వాత విష్ణుప్రియ అనుకున్నా, తర్వాత యష్మి అనుకున్నా అని చెప్తారు. యష్మి ఆల్రెడీ నేను కూడా యష్మి ఉంటుంది కావచ్చు డేంజర్ జోన్లోకి వచ్చేసి, ఆల్రెడీ హరితేజతో డేంజర్ జోన్లోకి వెళ్ళింది కదా, అలా కూడా వెళ్తుంది కావచ్చు అని చెప్పేసి నేను కూడా అనుకున్నా. కానీ లక్లో సేవ్ అయిపోయింది. ఈ అవినాష్ అండ్ టెస్ట్ చెక్ పడిపోయింది అక్కడ అని చెప్పి డిస్కషన్ జరుగుతుంది అన్నట్టు.
అంటది ప్రేరణ అంటది. యష్మి అయితే డైరెక్ట్ అవుట్ ఆఫ్ హౌస్ అనుకున్నాను నేను అసలు యాక్చువల్గా. యష్మి వెళ్ళిపోతుంది కావచ్చు కంపల్సరీ అని చెప్పేసి అనుకున్నా అని చెప్పేసి ప్రేరణ చెప్తూ ఉంటుంది అన్నట్టు. అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ సేవ్ అయిపోయి స్ట్రాంగ్ ప్లేయర్ అవుతున్నట్టు ఒక ఉద్దేశంతో వీళ్ళ డిస్కషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే గౌతమ్ చూసుకుంటే అప్పుడు మణికంఠ టైంలో మణికంఠ సేవ్ అయిపోయి గౌతమ్ వెళ్ళిపోవాల్సిన వ్యక్తి యాక్చువల్గా అక్కడ. కానీ మణికంఠ నేను వెళ్ళిపోతా, నాకు హౌస్లో ఉండడం ఇష్టం లేదు అని చెప్పేసి గౌతమ్ను సేవ్ చేసి మణికంఠ వెళ్ళిపోయినాక గౌతమ్ వచ్చేసి స్ట్రాటజీలు మార్చుకొని ఈ గేమ్ పరంగా ఒక డిఫరెంట్ వేలా ఆడుకుంటూ వచ్చేసుకుంటూ ఇప్పుడు ప్రేక్షకులు మన పొందుకుంటూ ఆల్రెడీ ఇప్పుడు టాప్ 5లోకి స్ట్రాంగెస్ట్ ప్లేయర్గా నిలిచిందని చెప్పేసి ఈ డిస్కషన్ జరుగుతుంది. అలాగే ప్రజలకు కూడా అతను చేసే టాపిక్లోనే డిస్కషన్లో అయినా అందరితో కలవడము, ఇండివిజువల్గా గేమ్ ఆడడము, ఇండివిజువల్గా ఉండడం అనేది ఒక వ్యక్తిత్వం ఇట్లా ఉండి తన వ్యక్తిత్వాన్ని అనేది పెంచుకొని ఈ సీజన్ 7లో ఎంత అగ్రెసివ్గా ఈ డిస్కషన్ అనే కొంప ముంచి అవన్నీ నేర్చుకొని గుణపడతాం ఇప్పుడు టాప్ 5లో వెళ్ళడానికి ప్రయత్నంతో ఉన్నాడు ఆయన ఆల్రెడీ. ఇదైతే నాకైతే అనిపించింది ఏంటంటే గౌతమ్ ఖచ్చితంగా టాప్ 5లోకి వెళ్తాడు అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు నామినేషన్లో వచ్చే డిస్కషన్లతో ఇంకా ఏమవుతుందో, టాప్ 5లో నుంచి వెళ్ళి విన్నర్ ప్లేయర్కి వస్తాడా మరి ఎట్లా అవుతుంది అనేది ఇంకా చూడాలి. కానీ బయట నడుస్తుంది అయితే ఇద్దరికి తగ్గ ఫోర్ అనేది నడుస్తుంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిఖిల్కు అండ్ గౌతమ్కే ఎక్కువ ఛాన్సెస్ 4 అనేది కనిపిస్తుంది నాకు. కానీ ఇంకా స్ట్రాంగ్ ఇవ్వాలి నిఖిల్కు అండ్ గౌతమ్కి అయితే స్ట్రాంగ్ అనేది జరుగుతుంది పోల్స్ చూస్తున్న ప్రకారం అయితే. ఆ గౌతమ్ కూడా ఇంకా కొంచెం క్రేజ్ అనేది పెంచుకోవాలి, ఇంకా బిహేవియర్ అనేది ఇట్లా చేసుకోవాలి. ప్రేరణ విషయంలో కొంచెం నెగిటివ్ అనేది వచ్చింది. ఆ నెగిటివ్ అనేది కప్పిపుచ్చుకుంటూ ఈ ఫ్యామిలీ వీక్లో కొంచెం హైప్ అనేది పెరుగుకుంటూ ఇంకా ముందుకు ఎలా జరుగుతుందో చూసుకుందాం. మనం దాని గురించి కూడా డిస్కస్ చేస్తున్నాము. ఈ ప్రేరణ వీళ్ళందరూ డిస్కషన్ అయితే ఇవి జరుగుతున్నాయి. దాని తర్వాత వచ్చేసి నైట్ అయిపోతుంది, పొద్దున లేచేసి సాంగ్ వస్తుంది, అందరు వచ్చి డ్యాన్స్ చేస్తారు. డ్యాన్స్ చేసిన తర్వాత అందరూ గుడ్ మార్నింగ్ చెప్పేసుకున్న తర్వాత వచ్చేసి బిగ్ బాస్ అందరినీ గార్డెన్ ఏరియాలో పిలిచిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు అన్నట్టు ఈసారి నామినేషన్స్ డిఫరెంట్గా జరగబోతున్నాయి అని చెప్పేసి బయట నుంచి వచ్చిన వ్యక్తులు నామినేషన్ చేస్తున్నారు అని చెప్పి చెప్తారన్నట్టు. చెప్పగానే గేట్ ఓపెన్ కాగానే వచ్చేసి సోనియా వస్తుంది. వచ్చిన తర్వాత అందరూ హక్ చేసుకొని చెప్పిన తర్వాత సోనియా వచ్చేసి పేరెంట్ను పిలిచేసి పేరెంట్ను నామినేషన్కి అనేది ఆహ్వానిస్తారు అన్నట్టు. సోనియా వచ్చేసి ఫస్ట్ నామినేషన్ వచ్చేసి నాది ప్రేరణ అని చెప్తుంది. ప్రేరణ ఎందుకు నామినేషన్ చేస్తున్నానంటే, నువ్వు ప్రతిసారి నీకు చెప్పినాను ఇద్దరు మధ్యలో ఏదైనా గొడవ జరిగినప్పుడు మధ్యలో నువ్వు దూరినా దాన్ని క్లారిటీగా మంచిగా సాల్వ్ చేయి. కానీ నువ్వు దాన్ని ఏదో రకంగా వెళ్ళి దాన్ని ఏదో చేసేసి వేరే తిరిగా మాట్లాడుకుంటూ అది సాల్వ్ చేస్తే పద్ధతి కాదు, అలాంటి చేయకు అని చాలాసార్లు చెప్పినా. నువ్వు అలానే చేస్తున్నావు. మళ్ళీ వచ్చేసి నువ్వు మెగా చీఫ్ అయినప్పుడు రూడ్గా చాలా వరకు గౌతమ్ చాలాసార్లు నీకు చెప్పాడు, అలాంటి మాటలు నువ్వు వదిలేయకు అని చెప్పినా కూడా అలానే మాట్లాడుతున్నావు, అలానే చేస్తున్నావు. మెగా చీఫ్ అయినప్పుడు వచ్చేసి నవీల్కు పనిష్మెంట్ చాలా చిన్నది ఇచ్చేసి గౌతమ్ పనిష్మెంట్ అనేది పెద్దగా ఇచ్చావు, దానికి నామినేట్ చేస్తున్నాను అని చెప్పింది. అలా వచ్చేసి ఎక్కడ అంటే నేను అక్కడ నవీల్ వచ్చేసి క్యారెట్ స్వీట్ తిన్నాడు, దానికి కాదు అని చెప్పేసి స్వీట్ విషయంలో ఆ బిగ్ బాస్ పనిష్మెంట్ ఇచ్చింది కాబట్టి దానికి కొంచెం తిన్నాడు కాబట్టి దానికి చిన్న పనిష్మెంట్ ఇచ్చాను. గౌతమ్ వచ్చేసి ఆల్రెడీ సీతాఫలంతో తినకు అని చెప్పినాక కూడా అతను మొత్తం ఆ సీతాఫలం అనేది మొత్తం తినేశాడు కాబట్టి దానికి నాకు హట్ అనిపించింది కాబట్టి ఆ పనిష్మెంట్ ఇచ్చిన. ఆ పనిష్మెంట్ కూడా నేను ఇద్దరిని కూడా వెజిల్స్ కలియడానికి ఇద్దరిని కూడా అరేంజ్ చేసిన. అయినా కూడా అంటే నువ్వు సరిగా చెప్పేది కూడా వర్క్, నువ్వు సరిగా చెప్పకుండా అగ్రెసివ్ అవ్వకుండా ఇలా చెప్తే బాగుంది. అగ్రెసివ్ ఇక్కడ ఇంకా కరెక్ట్గా చెప్పిన విషయాలు అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనకు ప్రేరణకు ఆల్రెడీ సోనియాకు ఇదివరకే గొడవలు ఉన్నాయి. ఆల్రెడీ మధ్యలో విషయాలు వస్తున్నావు, ఇట్లా రావద్దు అని చెప్పేసి ఇదివరకు ఆల్రెడీ చెప్పింది. చెప్పినాక కూడా చిన్నపిల్లలకి వచ్చేసి మధ్యలో ఏదో ఒకటి మాట్లాడడం, ఇట్లా సాల్వ్ చేయడానికి ట్రై చేయడము, కొంచెం ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ ఫేస్ కోసం అని చెప్పేసి ఏదో ట్రై చేసింది అప్పుడు. కానీ సోనియాకు ఆమెకు అసలు పడలేదు అప్పుడు. ఆ విషయంలో వాళ్ళ గొడవ అనేది అట్లే మిగిలిపోయింది. అదొక పాయింట్. అయితే ఇక్కడ వచ్చేసి స్వీట్ విషయంలో వచ్చేసి నవీల్కి ఏంటంటే స్వీట్ తిన్నాడు కాబట్టి ఏం కాదని చెప్పేసి అప్పుడు స్వీట్
తీసుకొని తిన్న తర్వాత బిగ్ బాస్ బెదిరించడం, అనౌన్స్ చేయడము, పనిష్మెంట్ ఇవ్వమని చెప్పడము, పనిష్మెంట్ ఇవ్వడానికి నవీల్కి వచ్చేసి చిన్నపిల్లలా యాక్ట్ చేయాలి నువ్వు వీక్ అంతా మొత్తం టోటల్ బిగ్ బాస్ చెప్పేదాకా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే చిన్నపిల్లలక అన్ని ప్రతి ఒక్కటి చిన్నపిల్లలక చెప్తూ చేసుకుంటూ ఉన్నాడు. దాని తర్వాత వచ్చేసి గౌతమ్ వచ్చేసి సీతాఫలాలు తిన్నాడు. అది నా కోసం నాకు కావాలని చెప్పేసి ప్రేరణ చెప్పినా కూడా ఏదో యాక్ట్ చేయడానికి కానీ చెప్పేసి అప్పుడు అంతకుముందు అన్నారు. కానీ అప్పుడు మొత్తం ఉన్న సీతాఫలాలు మొత్తం గౌతమ్ తినేశాడు. గౌతమ్కు పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి నాగార్జున సార్ చెప్పడం జరిగింది. చెప్తే అప్పుడు పనిష్మెంట్ ఏంటంటే విజిల్స్ మొత్తం నువ్వే క్లీన్ చేయి అని చెప్పి నువ్వు పని చేయడానికి చాలా వరకు గౌతమ్ మెగాడుతాడు కాబట్టి ఆ విజిల్స్ నువ్వు క్లీన్ చేయి బాగుంటుందని చెప్పేసి చెప్పింది. విజిల్స్ క్లీన్ చేయడానికి కూడా పిలిచినప్పుడు చిన్న ఆర్గ్యుమెంట్ అయితే చాలా వరకు గొడవ జరిగింది. ఇప్పుడే వెళ్ళి అంటే నేను ఎవరు నాకు అటాచ్ చేస్తే నేను వెళ్ళి క్లీన్ చేస్తా అని చెప్పేసి గౌతమ్ చెప్పిండు. లేదు చేస్తా పో నువ్వు వెళ్ళు, నువ్వు స్టార్ట్ అయితే చెయ్యి, స్టార్ట్ చేసినాక వేరే వాళ్ళని పంపిస్తాను నేను అని చెప్తే లేదు నాకు పంపించిన తర్వాత అని చెప్పేసి గౌతమ్ నిలబడము. అక్కడ అగ్రిమెంట్ అయితే జరిగింది. చాలా రూడ్గా అయితే జరిగింది. ఏంటంటే గౌతమ్ నుంచి తప్పు ఉన్నది, ఇటు ప్రేరణ నుంచి తప్పు ఉన్నది, ఇద్దరిది తప్పు ఉన్నది. ఎందుకంటే గౌతమ్ అట్లా మాట్లాడకుండా మెగా చిప్ చెప్పినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి వర్క్ చేయాలి కాబట్టి అది చేయకుండా నాకు ఎవరు ఇస్తేనే చేస్తా లేకపోతే లేదనుకుంటా తప్పించుకొని తిరగడం అయితే చాలా జరిగింది. అలా అలౌ చేసినప్పుడు కూడా వాళ్ళు వేరే వాళ్ళు వచ్చేసి వర్క్ చేస్తున్నా కూడా గౌతమ్ ప్రేరణతో గొడవ పడుకుంటూ పక్కకు పడేసుకుంటూ ఎయిట్ వెళ్ళిపోయి మాట్లాడడం చేయడం అయితే అదైతే పనిష్మెంట్లో అదైతే జరిగింది 100%. అది ఖచ్చితంగా ప్రేరణకు ఈ పాయింట్ అయితే వాల్యూడ్ కాదు. కానీ కొంచెం ప్రేరణ ఏంటంటే వర్డ్స్ అనేది చాలా వరకు వదిలేస్తుంది అన్నట్టు, కొంచెం ఎక్కువ వర్డ్స్ అనేది వదిలేస్తుంది. ఆ విషయంలో అయితే కరెక్టే. దాని తర్వాత వచ్చేసి మళ్ళా నువ్వు ఇట్లా గేమ్స్ ఆడేటప్పుడు గేమ్స్లో విషయంలో వచ్చేసి నువ్వు అని చెప్పేసి స్టార్ట్ చేస్తా అన్నట్టు సోనియా. నామినేషన్ చేసినప్పుడు పాయింట్లో చెప్పినప్పుడు నువ్వు పృథ్వీని నామినేషన్ చేసావు. అక్కడ వచ్చేసి మీ గ్రూప్ ప్రతి విషయంలో వచ్చేసి నువ్వు గ్రూప్ గేమ్ కావాలి, నువ్వు ఇండివిజువల్గా వచ్చినప్పుడు నువ్వు ఇండివిజువల్ ప్లేయర్గా ఆడతావు, మీరందరూ కలిసి మనమే ఇట్లా ఆడాలి అని చెప్పి మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ మీ దాంట్లో మీకు ఎందుకు నామినేషన్ చేశావు, అక్కడ పృథ్వీని ఎందుకు నామినేషన్ చేసావు హార్ట్ కిల్లర్ టాస్క్లో వచ్చేసి అంటే అక్కడ నాకు పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఆ పాయింట్స్ ప్రకారం నాకు గంగావతి పాయింట్ నాకు బాగా అనిపించింది కాబట్టి ఆ ఉన్న సిచ్యువేషన్లో నేను పృథ్వీని నామినేషన్ చేసిన. పృథ్వీ అగ్రెస్ అయ్యి వచ్చేసి నన్ను నామినేట్ చేయాలని చెప్పేసి నన్ను నామినేషన్ చేసిండు. అక్కడ జరిగిన విషయం అది అంటే అక్కడ మీకు కాదు వాళ్ళను పాయింట్ ఉన్నప్పుడు వాళ్ళని మీ దగ్గర ఉన్న వాళ్ళని ఎందుకు నామినేట్ చేయాలి, నువ్వు మళ్ళీ నీది వచ్చేసి నాకు ఫ్రెండ్స్కో నాకు హెల్ప్ చేయట్లేదు నాకు ఇది చేయట్లేదు అది చేయట్లేదు అని మాట్లాడుతావు. నువ్వు ఇండివిజువల్గా వచ్చినప్పుడు నీ దానికి స్వార్థం కోసం నువ్వు చూసుకుంటావు ప్రతిదానికి. నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి నాకు ఫ్రెండ్స్ కావాలి, ఫ్రెండ్స్ నాకు ఇది చేయలేరా అది చేయాలని మాట్లాడుతావు. గ్రూప్ గేమ్ ఆడినప్పుడు ఇట్లా గ్రూప్ గేమ్స్ ఆడుతున్నప్పుడు మళ్ళీ వచ్చేసి నువ్వు వాటర్ టాస్క్లో వచ్చేసి నువ్వు ఆడ మీరు గ్రూప్ ఆడుతున్నప్పుడు మీ గ్రూప్లో వచ్చేసి గౌతమ్ ఉన్నాడు. గౌతమ్ విషయంలో వచ్చేసి మళ్ళీ అక్కడ మీ గ్రూప్గా ఆడినప్పుడు గౌతమ్ను పాయింట్లో పెట్టేసి నామినేషన్ చేసినావు. అక్కడ నువ్వు నిఖిల్తో ఇట్లా మాట్లాడినప్పుడు అక్కడ నిన్ను ఇట్లా పట్టుకొని లాగినప్పుడు నిఖిల్ ఎందుకు నామినేషన్ చేయాలని చెప్పేసి అంటది. ఇది కరెక్ట్ అయిన పాయింట్ ఖచ్చితంగా. ఎందుకంటే ఆడ నిఖిల్తోని వాళ్ళకు డిస్కషన్ అనేది జరిగింది, రూడ్గా బిహేవ్ చేసిందని చెప్పేసి అన్న తర్వాత ప్రేరణ ఒక వర్డ్ అనేది జారడము, అది చిన్న ఇష్యూ అవ్వడము, అక్కడ అగ్రెసివ్ మళ్ళీ నిఖిల్ ఆడడము చాలా వరకు ఈ డిస్కషన్స్ అనేది కరెక్టే అయింది. అక్కడ మళ్ళీ నెక్స్ట్ డే నామినేషన్ వచ్చినప్పుడు గౌతమ్ ఇట్లా అగ్రెసివ్ ఆడడం వల్ల మనం గేమ్ ఓడిపోయాము అని చెప్పేసి గౌతమ్ను నామినేషన్ చేయడము అదైతే నిఖిల్ను ఆ వర్డ్ అన్నది హర్ట్ అయ్యిండు అగ్రెసివ్గా ఆడిండు అని చెప్పేసి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇదే పాయింట్ తీసుకొచ్చి ఆడినప్పుడు నువ్వు నిఖిల్ నామినేషన్ చేయక గౌతమ్ ఎందుకు నామినేషన్ చేసినావు, నీ థీమే కదా అప్పుడు నువ్వు ఉన్నప్పుడు, అప్పుడు మళ్ళీ గ్రూప్ గేమ్ మళ్ళీ ఆడుతున్నట్టు కదా మీకు ఫ్రెండ్స్ లెక్క మళ్ళీ ఇట్లా ఆడుతున్నావు అన్నట్టు ఈ డిస్కషన్ తీసుకొచ్చింది సోనియా. అక్కడ అయితే కరెక్టే అనిపించింది నాకు. ఆ పాయింట్ అయితే ఖచ్చితంగా కరెక్టే అనిపించింది. ఎందుకంటే అప్పుడు నిఖిల్తో వాళ్ళు జరిగినప్పుడు ఆ విషయంలో మాట్లాడాలి. కానీ ఇక్కడ నువ్వు అగ్రెసివ్ అడిగినా అని చెప్పేసి ఆ పాయింట్తో నేను అవలేషన్ చేయడం అదొక గ్రూప్ గేమ్ లెక్క అనిపించింది. అక్కడైతే వీళ్ళైతే ఖచ్చితంగా ఆల్రెడీ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఇండివిజువల్గా ప్లే కాకుండా వైల్డ్ కార్డులను పక్కన పడేసి అప్పుడు వాళ్ళు అనుకున్న విషయంలో వాళ్ళు ఇదన్నీ మాట్లాడుకున్నారు కదా, మనదే కప్పు కొడితే మనదే కప్పు కావాలని చెప్పేసి మాట్లాడుకొని ఇవన్నీ అనుకొని చేసుకొని మళ్ళీ తర్వాత వచ్చేసి మళ్ళీ ఇండివిజువల్గా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆడుతున్నారు. మళ్ళీ ఎవరు ప్రామిస్ అనేది బ్రేక్ చేసుకుంటూ మళ్ళీ ఎవరి కోసం అంటే వాళ్ళకు గెలుపు కోసం మీరు తాపత్రయపడుతున్నారు అన్నట్టు చెప్పింది అన్నట్టు.
వీళ్ళు ప్రతి ఒక్కటి యష్మి వచ్చేసి ప్రేరణ ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి అగ్రెసివ్గా ఆడతారు అన్నాడు. మేమే గెలవాలి, మేమే కలవాలని చెప్పేసి గెలవాలన్నట్టు వాళ్ళకి కావాల్సినది వాళ్ళు సాధించుకోవడానికి ఎందరో ట్రై చేస్తారు. అది ఎవరైనా సాధ్యం, ఎవరైనా చూస్తారు ఖచ్చితంగా. మేము ఇట్లాగా ప్రతి దగ్గర మనకు ఎక్కడ అనుకూలం ఉన్నది ఏమున్నది అనేది చూసుకొని దానికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకోనండి చేసుకోవడానికే కదా ఎవరైనా, ఖచ్చితంగా ఎవరైనా గెలవడానికే కదా ఆడేది అక్కడ. కానీ కొన్ని ఏంటంటే కొన్ని ఇంపార్టెన్సీ ఎక్కడ ఉన్నది ఏం కథ అనేది చూసుకోవాలి, ఆ దాని ప్రకారం కూడా గేమ్ ఆడాలి. కానీ అట్లా అని కాకుండా మొత్తానికి అన్ని వదిలేసేసి ఇదిక్స్ వాల్యూస్ అనేది వదిలేసుకొని మొత్తం టోటల్ నేనే గెలవాలి నేనే అని అనుకుంటా వెళ్ళిపోయి ఆడడం కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ అనుకున్న వేరేది మళ్ళీ చేసేది వేరేది అని చెప్పేసి సోనియా పాయింట్ మీద నామినేషన్ చేసింది. చేస్తున్నప్పుడు అక్కడ విషయంలో వచ్చేసి ఆగు అక్క అన్నప్పుడు అవుతా సిస్టర్ నేను అంటే నాకు సిస్టర్ కాదు అని చెప్పేసింది. అక్క మరి ఎవరికి అక్క అని అంటే మన నిఖిల్కు అక్క అంటే నిఖిల్కి ఏమి అక్క అని చెప్పేసి ఇక్కడ సోనియా వచ్చేసి బెదిరియడము ఆ రూడ్గా మాట్లాడడం అయితే నాకైతే బాగా అనిపించలేదు. ఏంటిది ఏం మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు, నీ నామినేషన్ గురించి నిఖిల్ ఎందుకు వచ్చింది మధ్యలో అని చెప్పేసి ప్రేరణ బెదిరియడం అంతా నాకు అంతే అగ్రెసివ్ ఎందుకు వచ్చింది అనేది నాకు అర్థం కాలేదు. మీకే అర్థమవుతుంది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కానీ అక్కడ అయింది వచ్చేసి సరే అది వదిలే అంటే వదిలేస్తే వదిలేదు అని నువ్వు అపాలజీ చెప్పేసి అపాలజీకి 3-4 సార్లు అపాలజీ చెప్పించుకుని సోనియా నాకు వినబడట్లేదు అని చెప్పేసి లోపటి నుంచి వచ్చి చెప్పాలని చెప్పేసి చెప్పింది. అవన్నీ ఏంటంటే సోనియా అగ్రెసివ్నెస్ ఫస్ట్ నుంచే ఉన్నది. ఆ రూడ్గా మాట్లాడడం అనేది అట్లే మాట్లాడి పేరెంట్ అయితే నామినేషన్ చేసింది. అది నా 2 పాయింట్లు. నాకైతే ఒక పాయింట్ అయితే బాగా అనిపించింది, మిగతా పాయింట్ అయితే అంత బాగా అనిపించలేదు. కానీ సోనియా చూసి చెప్పిందా చూడకుండా చెప్పిందా అనేది అక్కడ ఈజీగా అర్థమైపోతుంది. కొన్ని పాయింట్లలో అక్కడ గౌతమ్కు చెప్పడము పనిష్మెంట్ ఇవ్వడము అక్కడ గౌతమ్తో డిస్కషన్ ఇవన్నీ అయితే చూడకుండానే మాట్లాడింది. ఇవన్నీ పాయింట్స్ అయితే అక్కడ ఇద్దరు తప్పున్నది, గౌతమ్ తప్పున్నది, ప్రేరణ తప్పున్నది. కాబట్టి ఆ పాయింట్లు అనేది నువ్వు ఇట్లా మాటలు ఇష్టం వచ్చినట్టు వదిలేస్తున్నావు అట్లా అని చెప్పేసి మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఈ నిఖిల్ది విషయము ఇక్కడ వచ్చిందైతే ఖచ్చితంగా అది కరెక్ట్ పాయింట్ అని నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అక్కడ వచ్చేసి నామినేషన్ చేసి అక్కడ ఉన్న షుగర్ బాటిల్ తీసుకొచ్చి ప్రేరణ నెత్తి మీద కొట్టి నామినేషన్ చేస్తుంది. సారీ గట్టి తాగినాను కానీ అదేం లేదు, నాకు అవసరం లేదు, మీ సారీ కూడా నాకు అవసరం లేదు అని చెప్పేసి ప్రేరణ చెప్తుంది అన్నట్టు. ఎందుకంటే ప్రేరణ హర్ట్ అయిపోయింది కదా, సారీ చెప్పించుకోవడం విషయంలో హర్ట్ ఖచ్చితంగా హర్ట్ అయిపోతుంది కదా, ఆ విషయంలో హర్ట్ అయ్యి నీ సారీ నాకు ఏం అవసరం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది అన్నట్టు. సోనియా వచ్చేసి నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి నా నిఖిల్ అని చెప్తుంది. నా పేరనే చెప్పినట్టు నా తమ్ముడు, నా పెద్ద కొడుకు, నా కాన్స్టెంట్ అనేది చెప్పేసి నా పెద్ద కొడుకు నా తమ్ముడు అని చెప్పేసి వీడు విన్నరు అది ఇది అని చెప్పేసి ఎంతో పొగుడుకుంటా నేను నా నామినేషన్ నిఖిల్ చేస్తున్నా అని చెప్పేసి చెప్తుంది. కానీ ఇక్కడనే సోనియా వచ్చేసి నా కొడుకు పెద్ద కొడుకు ఇంటికి పెద్దోడు అని చెప్పి తమ్ముడు అని చెప్పేసి ఇవి ఎట్లా మాట్లాడిందో నాకు అర్థం కాలేదు. ఇవన్నీ మాట్లాడుకుంటూ తీసుకొచ్చి నామినేషన్ పాయింట్ పెట్టింది. అది ఎక్కడి నుంచి ఎక్కడికి ఎట్లా తిరుగుతుందో అనేది అర్థం కాకుండా అయిపోయింది. వచ్చేసి నువ్వు ఒక్కటన్నా నామినేషన్లో కరెక్ట్ చేసావా, నువ్వు హౌస్లో ఉన్న కాంచి ఇప్పటి వరకు నీ నామినేషన్ ఒక్కటన్నా సరిగా ఉన్నాయా అని చెప్పేసి అడుగుతుంది అన్నట్టు. నాకైతే చాలా వరకు అంటే వాళ్ళ పర్సెప్టివ్లోనా లేకపోతే నా పాయింట్ ఆఫ్ వ్యూలోనా అని చెప్పేసి అడుగుతాడు. అడిగి వచ్చేసి నా పాయింట్ అవుట్లో అయితే నాకు కరెక్ట్గా ఉన్నది, వాళ్ళ పాయింట్ అవుట్లో వాళ్ళకి అంటే హౌస్ మొత్తానికి ఉండాలని చెప్పేసి నాకు అవసరం లేదు కదా, నా పాయింట్ అవుట్లో కరెక్ట్ ఉన్నదా పాయింట్ లేదా అని చెప్పేసి నేను ఇస్తాను. కానీ అందరికీ ఇష్టపడాలి ఇది పాయింట్ అని చెప్పేసి నాకు కాదు కదా, నాకు తప్పనిపించింది చెప్తాను సెర్చ్ చేసుకోమని చెప్పి చెప్పడానికి నేను నామినేషన్ చేస్తాను కానీ అని చెప్పేసి నిఖిల్ చెప్పింది. కానీ నిఖిల్ చాలా వరకు ఈ ఎక్స్ప్లెనేషన్లో తడబడుతున్నట్టయితే బాగా అనిపించింది. ఆ విషయంలో అయితే క్లారిటీ అనిపిస్తుంది. కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా ఇచ్చుకోలేకుండా ఉన్నాడు కానీ తగ్గిపోతుంది అని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకంటే మాట్లాడే విధంలో అర్థమైపోతుంది అన్నట్టు అక్కడ. ఇది ప్రతి ఏంటంటే సోనియా వచ్చేసి ఏం మాట్లాడుతుంది అనేది ఇంకా క్లారిటీ అనేది నిఖిల్కి అర్థం కావట్లేదు. కానీ నిఖిల్ని మొత్తం మీద ఒక
వరకు స్టేజ్ వరకు మొత్తం తీసి పడేసింది, ఘాట్ మొత్తం తీసేసింది అన్నట్టయితే నాకు అనిపించింది. అదే విషయంలో వచ్చేసి నువ్వు కరెక్ట్ నామినేషన్ ఒక పాయింట్ హౌస్లో మొత్తానికి ఇప్పటి వరకు ఒక కరెక్ట్ పాయింట్ కూడా నువ్వు నామినేషన్ పాయింట్లో పెట్టలేదు, ఒకరిని కరెక్ట్గా నామినేషన్ చేయలేదు అని చెప్పేసి గౌతమ్లో నామినేషన్ చేసినప్పుడు నువ్వు డిస్రెస్పెక్ట్ చేసినావు అని చెప్పేసి నామినేషన్ చేసినావు. అట్లా అంటే అప్పుడు నువ్వు యష్మిని వీళ్ళందరినీ ఎందుకు చేయలేదు, మరి ఆ విషయంలో ఎందుకు నువ్వు నామినేషన్ చేయలేదు అని చెప్పేసి మాట్లాడుతుంది. కానీ అక్కడ గౌతమ్లో నామినేషన్ చేసింది ఏ విషయంలో అంటే అక్క అన్నాడు, నువ్వు ఆ వర్డు అనకు అనకు అన్నా కూడా 13 సార్లు అన్నప్పుడు వీళ్ళందరూ చెప్పినప్పుడు కూడా అదే వర్డు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆల్రెడీ ఇదివరకు నేను అశ్వత్థామ అని చెప్పి మాట్లాడితే అది నాకు నచ్చదు అని పెద్ద సీన్ క్రియేట్ చేసి నువ్వు ఇట్లా మాట్లాడినవి, నీకు నచ్చని పదాన్ని ఒకసారి మాట్లాడితే అది నచ్చదని చెప్పినప్పుడు మళ్ళీ ఎవరు మాట్లాడదని చెప్పి వాళ్ళు కూడా నచ్చని పదాన్ని నచ్చదని చెప్పినప్పుడు నువ్వెందుకు అట్లా మాట్లాడుతున్నావు, నీకు ఒక రూల్ వాళ్ళకొక రూల్, అట్లా మాట్లాడకూడదు కదా. నువ్వు చెప్పిన వాడిని మళ్ళీ ఇదే వాట మళ్ళీ నువ్వు చేస్తుంటే నేను తప్పు అనిపించింది అని చెప్పేసి నామినేషన్ చేయడం జరిగింది. ఆ విషయంలో అయితే నిఖిల్ కరెక్ట్ మాట్లాడింది అని చెప్పేసి నాకు అనిపించింది ఆ టైంలోనైతే. ఇప్పుడు కూడా అదే పాయింట్ అయితే ఖచ్చితంగా మాట్లాడుతాను, కానీ అట్లా కాదు నువ్వు అంటే చెప్పి మాట్లాడింది, నువ్వు రెస్పెక్ట్ చేయలేదు నువ్వు ఎక్కడికి కూడా అలాంటప్పుడు అని చెప్పి సోనియా చెప్తుంది. కానీ అక్కడ చేసిన పాయింట్ విషయంలో అయితే కరెక్ట్గా చేసిండు. ఎందుకంటే అశ్వత్థామ అనే మాడు నాకు బాగా పెయిన్ఫుల్ అని చెప్పేసి మాట్లాడి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నాడు, అది కామెడీగా అన్న విషయాన్ని చాలా రచ్చ చేసి చాలా పెద్ద ఘోరంగా మాట్లాడి అది నామినేషన్ దాకా వచ్చేసింది. మళ్ళీ తర్వాత వచ్చేసి యష్మిని అక్క అని పిలిచినప్పుడు అది కూడా నా అక్కను పిలవకని యష్మిని చెప్పింది. హార్ట్ ఆఫ్ మూమెంట్లో కూడా అవన్నీ డిస్కషన్ చేసినప్పుడు అప్పుడు నిఖిల్ కూడా ఒకటే విషయం వచ్చేసి నువ్వు అట్లా పిలిచినప్పుడు వాళ్ళు గర్ల్స్ నువ్వు అన్నప్పుడు నోనే అంతే, కానీ నువ్వు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, అది మార్చుకో అని చెప్పేసి చెప్పడం కదా, అది కరెక్ట్ అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాని తర్వాత వచ్చేసి నువ్వు రెస్పెక్ట్ చేసినప్పుడు మరి అక్కడ వచ్చేసి నీ క్లామ్లో ఉన్నప్పుడు యష్మి డైరెక్ట్ నీకు చెప్పింది, బాలేసి వచ్చిన తర్వాత నీకు క్లారిటీ చెప్పి ఏమని చెప్పింది, తేజ వేసేదాకా నేను వెయిట్ చేసిన, తేజ వేసిన తర్వాత నేను కూడా వేయాలని డిసైడ్ అయినా, వేసి వచ్చిన నేను అందుకే అని చెప్పింది. ఏం మరి తేజ వేసింది తప్పైనప్పుడు యష్మి వేసింది కూడా తప్పే కదా. 100% ఇది విషయంలో అయితే ఖచ్చితంగా అప్పుడు కూడా నేను చెప్పిన యష్మి చేసింది కూడా తప్పే, కానీ యష్మిని ఎవరు నిందించలేదు, ఎవరు అడగలేదు. యష్మి చేసింది రాంగ్ అని కూడా నాగార్జున సార్ అడగలేదు, ఓన్లీ తేజ చేసింది తప్ప అని చెప్పేసి చెప్పడం జరిగింది. తేజాకే ఒక్కరికే పనిష్మెంట్ ఇచ్చారని చెప్పి కూడా మనం అప్పుడు ఆ వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ అదే పాయింట్ వచ్చింది కరెక్ట్గా. అప్పుడు హీటర్ మూమెంట్లో కూడా జరిగినప్పుడు తేజాకి అండ్ నిఖిల్కి కూడా బాగా కాన్వర్సేషన్ అనేది జరిగింది. టేస్టీ తేజ అప్పుడు తేజ కూడా అన్న అడిగిండు, నిఖిల్ యష్మి చేసిన తప్ప కాదా తెప్పా కాదా అని కరెక్ట్ క్లారిటీ చెప్పు నాకు అంటే నాకు తెలియదు అని చెప్పేసి లాస్ట్కు కరెక్టే, నాకు అక్కడ నా విషయంలో కరెక్టే అనిపించింది అని చెప్పేసి యష్మి చేసింది కరెక్టే, ఓకే కరెక్టే కదా అని చెప్పేసి తేజ అనుకొని పక్కకి వెళ్ళడము ఆ విషయంలో డిస్కషన్లో అది అప్పుడు తేజ అప్పుడు నాకు ఇప్పుడు కూడా అదే విషయం చెప్తుంది నిఖిల్. అప్పుడు యష్మిని చేసింది కూడా నాకు రాంగ్ అనిపించలేదు, తేజ చేసింది కరెక్ట్ రాంగ్ అనిపించింది. ఆ విషయం చెప్పినాం, పనిష్మెంట్ వచ్చినాక కూడా మళ్ళీ నువ్వు హౌస్లోకి వెళ్ళి అక్కడ తేజ చేసింది వరస్ట్ పర్ఫార్మెన్స్ మళ్ళీ ఇవ్వడం ఏంటిది, నువ్వు అక్కడ యష్మి చేసింది కదా, యష్మి పేరు చెప్పొచ్చు కదా వరస్ట్ పర్ఫార్మెన్స్ అని, నువ్వు తేజాని ఎందుకు తీసుకున్నావు, అంత రెస్పెక్ట్ చేసినావు అనివి, అంత నామినేషన్లో కరెక్ట్ పాయింట్ ఇచ్చినావు నువ్వు, మరి అక్కడ చెప్పొచ్చు కదా అని చెప్పేసి సోనియా అడిగినప్పుడు నిఖిల్ అయితే నీళ్లు నవ్వడం జరిగింది. ఎందుకంటే అది స్ట్రాంగ్ అయిన పాయింట్, ఖచ్చితంగా 100% కరెక్ట్ పాయింట్ నాకు అనిపించింది. ఆ పాయింట్లను అయితే నిఖిల్ను ఖచ్చితంగా తప్పు పట్టడమే, ఆ పాయింట్కు ఎక్స్ప్లెనేషన్ అనేది క్లారిటీ లేదు. కానీ అక్కడ వీళ్ళందరూ ఏంటంటే వైల్డ్ కార్డు ఉన్నారు చప్పట్లు కొడుకుంటూ ఆహ్వానిస్తారు ఆ పాయింట్ గురించి. అంటే నువ్వు గ్రూప్లో యష్మిని కాపాడుతున్నావు, ప్రొటెక్ట్ చేస్తున్నావు అన్నట్టే కదా ఈ విషయంలో అనేది సోనియా అనేది మాట్లాడడం జరుగుతుంది అన్నట్టు. ఇదే విషయంలో నామినేషన్ చేస్తుంటే అప్పుడు నిఖిల్ నేను ఎమోషనల్కు వాల్యూస్ ఇస్తా కాబట్టి అట్లా కరెక్ట్ కాదు, వాడు ఫస్ట్ చేసింది కాబట్టి అది తప్ప అని చెప్పేసి మాట్లాడించా. ఓకే నువ్వు ఎమోషనల్కి వాల్యూస్ ఇస్తావు కదా, ఇప్పుడు నీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను, నువ్వు ఎమోషనల్కి ఎంత వాల్యూస్ ఇస్తావు ఏం చేస్తావు అని చెప్పేసి మాట్లాడుతున్నాను కదా నువ్వు అని చెప్పేసి నువ్వు ఒక ఎమోషనల్ వాల్యూస్ ఇచ్చేవాడివి. నువ్వు ఒక డ్రీమ్ గురించి చెప్పినప్పుడు నువ్వు ఆ డ్రీమ్ ఏ డ్రీమ్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు నిఖిల్. యశ్విని ఈ విషయంలో డ్రీమ్ గురించి మాట్లాడుతుంటే యష్మిని వచ్చి నాకు ఇట్లా డ్రీమ్ వచ్చింది అని చెప్పేసి చెప్పినప్పుడు నువ్వు యష్మిని లేదు నాకు ఇది కాదు కరెక్ట్ కాదు నాకు వేరే ఉంది అని చెప్పకుండా నువ్వు ఆమెకి ఏం వాల్యూ ఇచ్చినావు, ఏం ఎమోషనల్కు వాల్యూ ఇచ్చినావు, ఉమెన్ ఎమోషనల్ వాల్యూ ఏమి ఇచ్చావు, నువ్వు ఆమెను ఇష్టపడుతున్నావు అని చెప్పి ఆమె ఫీల్ అయ్యేటట్టు చేసినావు అన్నట్టు విధంగా ఒక తీసుకొచ్చింది. యాక్చువల్గా అక్కడ జరిగిన విషయాలు అయితే మనం చాలా వరకు చర్చించుకోవాలి. అక్కడ వచ్చేసి మళ్ళీ
వేరే విషయంలో వచ్చేసి నువ్వు ఇట్లా డైనింగ్ ట్యాబ్లో ఉన్నప్పుడు హరితేజకో వేరే వాళ్ళకో చెప్పినావు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అన్నట్టు. అక్కడ చెప్తూ ఉంటే మధ్యలో వచ్చేసి ఆమె చెప్తూ ఉంటే మధ్యలో చెప్తుంది, నువ్వు ఇట్లా డ్రీమ్ వచ్చింది, ఇట్లా నేనే అడిగాను ఏంట్రా ఇది ఇట్లా జరుగుతుంది ఏంటిది అంటే, లేదు నాకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పేసి ఇట్లా చెప్పాడు. ఇట్లా డ్రీమ్ గురించి అయితే ఏం చెప్పలే, నాకు డ్రీమ్ గురించి ఇట్లా వచ్చిందని చెప్పాడు, ఆమెకు ఉండొచ్చు ఫీలింగ్ అన్నట్టు లెవెల్లో నాకు చెప్పాడని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. రోహిణి చెప్తూ ఉంటుంది అన్నట్టు. ఇట్లా అన్నాడు కానీ అంటే ఇదే సిచ్యువేషన్లో చెప్పినా నేను అంటే, లేదు చెప్పలేదు, ఆ సిచ్యువేషన్ వేరే తిరిగి ఉన్నది. ఆ సిచ్యువేషన్ ఈ సోనియా ఏం చెప్తుందంటే, నువ్వు ఇష్టము అనే విధంగా నువ్వు చెప్పినావు, ఇట్లా మాట్లాడినావు అని చెప్పేసి మొత్తం కాన్వర్సేషన్ మొత్తం టోటల్గా మొత్తం రాంగ్ పోర్ట్రేట్ చేస్తుంది. లేదు యష్మి నేను ఇట్లా ఆడుకున్నావు, నువ్వు లవ్ ట్రాక్లో దింపి మొత్తం ఆడుకున్నావు, ఆ ఎమోషన్తో నువ్వు చాలా వరకు ఆడుకున్నావు అని చెప్పేసి మొత్తం రాంగ్ ట్రాప్లో మొత్తం నెగిటివ్గా చెప్తున్నట్టయితే నాకు అనిపించింది. ఎందుకంటే నిఖిల్ ఎక్కడ కూడా యష్మి అంటే ఇష్టము, యష్మి నాకు ఇట్లా అని చెప్పి ఎక్కడ చెప్పలేదు, ఎక్కడ కూడా అవాయిడ్ కొన్నిసార్లు అవాయిడ్ చేయడానికే చూసిండు, దూరం పెట్టిండు ఖచ్చితంగా. యష్మియే వచ్చేసి ప్రేరణతో చాలా వరకు చెప్పింది. నిఖిల్కు ఇష్టం ఉన్నట్టు అనిపిస్తుంది నాకు, నిఖిల్ అంటే నాకు కూడా ఇష్టం అన్నట్టు. నిఖిల్ ఓపెన్ కావట్లేదు, నేనే వెళ్ళి చెప్పేటట్టు చేస్తుండు, వాడు ఇట్లా చేస్తుండు, ఫీల్ చేస్తుండు అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పింది యష్మి ప్రేరణతో. అటు పృథ్వీ చౌదరి చెప్పుకుంటూ, ఇటు ప్రేరణతో చెప్పుకుంటూ ఆల్రెడీ వీడియోస్ కూడా వచ్చినాయి. వీడు ఓపెన్ కావట్లేదు, నేనే వచ్చి చెప్పాలన్నట్టు చూస్తున్నట్టున్నాడు వీడు అని చెప్పేసి చెప్పింది చాలా వరకు. ఇక్కడ నిఖిల్ ఎప్పుడూ కూడా నువ్వు అంటే ఇష్టము నువ్వు అని చెప్పేసి ఎప్పుడూ చూడలేదు. కొన్ని విషయాల్లో వచ్చినప్పుడు కూడా నా డ్రెస్సెస్ ఇవ్వని చెప్పేసి కటాకటి చెప్పడము, టీషర్ట్లు ఇవ్వకపోవడము కూడా చాలా వరకు చేశాను. నీతో మాట్లాడకుండా కూడా దూరం పెట్టాను చాలా వరకు. వచ్చేసి యష్మి వచ్చేసి చాలా వరకు బదిలాడింది, జస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉందాంరా అది ఇది అని చెప్పి మాట్లాడము చేయడం ఇవన్నీ చెప్తుంది ఆల్రెడీ. ఎందుకంటే ఒక అమ్మాయి వచ్చినప్పుడు ఇట్లా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా అర్థమవుతుంది, మళ్ళీ ఏడా నెగిటివ్ ప్రాక్ట్ అవుతుంది అని చెప్పేసి నిఖిల్ ఆల్రెడీ చూసుకుంటూ వచ్చేసుకుంటూ నాకు బయట లైఫ్ ఉందని చెప్పేసుకొని డైరెక్ట్ అమ్మాయికి చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో మళ్ళీ ఏమవుతుందో అని చెప్పి ఈ ఫ్లాట్ మళ్ళీ చెప్పడం అవసరమా మనకు అని చెప్పేసి నిఖిల్ చెప్పుకోవడం కరెక్టే 100%. కానీ ఇక్కడ సోనియా వచ్చేసి అది మొత్తం డిఫరెంట్ చేసి చెప్తుంది, మొత్తం గందరగోళం, ఇది ఇట్లా అన్నావు అట్లా అన్నావు అనే క్లారిటీ లేకుండా చెప్పులతో వచ్చేసి చెప్పు పక్కకు పట్టుకొని అక్కడికి ఆపేసి మధ్యలో కొట్టాడు అనేది విషయం చెప్పింది. చెప్పులు ఇడిచి వచ్చి చెప్పమించి కొట్టాడని చెప్పి అది వేరే ఉన్నది, చెప్పుతో కొట్టాడు అన్నట్టు ఈ రాంగ్ వే వస్తుంది. ఇక్కడ సోనియా చెప్పేది ఏంటంటే చెప్పుతో కొట్టాడు అనే రాంగ్ వే కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ మనిషి వచ్చిండు, చెప్పులు ఇడిచిండు, వచ్చి చెప్ప మీద కొట్టిండు అని చెప్పి ఇది ఒక కన్వర్షన్లో వచ్చి చెప్పులు ఇడిచి పట్టణ చెంప మీద కొట్టాడని చెప్పంటే చెప్పుతో కొట్టాడనే అర్థం వస్తుంది కదా. ఇక్కడ సోనియా చెప్పేది కూడా అదే విషయం వస్తుంది. అక్కడ రోహిణికి చెప్పింది ఏంటంటే ఇట్లా ఆమె వచ్చి యష్మి వచ్చేసి ఇట్లా ఉన్నట్టున్నది, యష్మి ఏంటిదా మీ ఇద్దరి మధ్య ట్రాక్ ఏం నడుస్తుందని రోహిణి అడిగినప్పుడు, లేదు నాకు అలాంటి ఇంట్రెస్ట్ లేదు, అదైతే కాదు, నాకు ఇట్లా ఆమెకి ఏదో డ్రీమ్ వచ్చినట్టు అన్నట అని చెప్పి చెప్పిండు. ఆమెకు ఉంటే ఉండొచ్చు ఫీలింగ్ అనేది లెవెల్ అయితే చెప్పొచ్చు, కానీ నాకైతే అలాంటివి లేవు అని చెప్పేసి కంటాకుడిగా చెప్పేసిండు. అక్కడ లేదు ఇప్పుడు చెప్పవచ్చు కదంటే బ్యాడ్ అవుతుంది కావచ్చు, ఎందుకు మనము చెప్పడము వదిలేయచ్చు కదా అని చెప్పేసి. ఎవరైనా కొంచెం ట్రాక్ అనేది తీసుకొని మనకు వెళ్ళిపోయినప్పుడు హెల్ప్ చేసుకోవడానికి అన్నట్టు చూసుకుంటారు ఏ విషయంలో అయినా. కానీ అట్లా కాకుండా ఫస్ట్లో వచ్చేసి ఎమోషనల్ నాకు ఇట్లా బాగలేదు, ఎమోషనల్ సపోర్ట్ కావాలని చెప్పినప్పుడు ఇంత ఎమోషనల్ ఇచ్చినప్పుడు ఇట్లా నువ్వు మాట్లాడడం ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి అక్కడ వచ్చేసి యష్మిని బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఇస్తుంది అన్నట్టు, వచ్చి తూ అన్నట్టు ఇట్లా ఈ లెవెల్ వచ్చేసి ఈ డిస్కషన్ అనేది మొత్తం రాంగ్ పోర్ట్రే చేసుకొని మొత్తం రాంగ్ విధంగా సోనియా చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ నువ్వు ప్రతి దానికి నువ్వు ఎమోషనల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి ఎమోషనల్ నువ్వు ఎందుకు చెప్పలేదు? నువ్వు డైరెక్ట్ అమ్మాయికి చెప్పాలి కదా, నువ్వు డైరెక్ట్ నాకు ఇష్టం లేదు, నాకు అలాంటి ఉద్దేశం లేదని నువ్వు చెప్పొచ్చు కదా అని చెప్పేసి. ఎందుకు చెప్తాడు? ఆ అమ్మాయే కదా వచ్చేసి మాట్లాడుతుంది. చాలాసార్లు నిఖిల్ దానికి ఆటకు ప్రతిదానికి నాకు అడ్డం వస్తుంది అన్నట్టు పక్కన పెట్టేసిండు.
మాట్లాడకుండా ఏదో ఒకటి కంటెంట్ నాకు వస్తుంది కదా అన్నట్టు ఎవరైనా చూసుకుంటారు కదా, ఎందుకు చెప్పాలి, నువ్వు చెప్పాలని చెప్పినప్పుడు చెప్పాలన్నా, ఆయనకు అవసరం లేదు కదా, నేను చేయట్లేదని చెప్పేసి నిర్మాణంగా చెప్పి ఇంకా ఫ్రెండ్స్ అన్నప్పుడు ఫ్రెండ్స్ లాగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ లాగానే ఉంటుంది కదా. ఆల్రెడీ అలాంటి ఫ్లర్టింగ్ అనేది ఏం చేయట్లేదు కదా. నిఖిల్ అయితే ఇప్పటివరకు చేసినట్టయితే ఏడ కనబడలేదు. వాళ్ళు ఫ్రెండ్స్ లాగానే మాట్లాడుతారు, ఫ్రెండ్స్ లాగానే ఉంటున్నారు, ఫ్రెండ్ లాగానే. ఇటు పృథ్వీ అయినా సరే పృథ్వీకి చెప్పుకుంటున్నారు ప్రతి ఒక్కటి, పృథ్వీ నీ క్లారిటీ ఉంది కదా నా విషయంలో అని చెప్పి పృథ్వీని అడుగుతాడు, క్లారిటీ ఉన్నది మచ్చా అని చెప్పేసి పృథ్వీ చెప్తాడు. యష్మిని కూడా అలా అడుగుతుంటే యష్మిని వచ్చేసి పక్కన వీళ్ళు మాట్లాడుకుంటారు, ఈమె సోనియా వచ్చేసి ఇట్లా ప్రోట్రైట్ అనేది వేరే తిరిగి చేస్తుంది, అవన్నీ నిఖిల్ను రెచ్చగొట్టుకుంటే ఇట్లా మాట్లాడుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అన్నట్టు. ఆ కాన్వర్సేషన్లో మాట్లాడుతుంటుంది. కానీ సోనియా చెప్పిన పాయింట్లకు అది చాలా వరకు నెగిటివ్ అయింది, చాలా నెగిటివ్ను నిఖిల్ను నెగిటివ్ చేయడానికే ఆ పాయింట్లను తీసుకొచ్చి మాట్లాడుతున్నదా అనిపించింది. కానీ చేసింది మొత్తం వచ్చేసి అక్కడ జరిగిన ట్రాఫిక్ మొత్తం వేరే టాపిక్, అక్కడ జరిగింది వేరే టాపిక్, ఇక్కడ మాట్లాడేదంతా వేరే టాపిక్ అయిపోతుంది. మొత్తం నెగిటివ్ చేయడానికి అయితే నిఖిల్ 100% నిఖిల్ను నెగిటివ్ చేస్తూ ఈ నామినేషన్తో మొత్తం ఖచ్చితంగా నెగిటివ్ మాట్లాడడానికే. కానీ మొత్తము సోనియా ఏదో హైప్తో వచ్చి ఏదో చేద్దామనుకునే చెప్పి మొత్తానికి చెత్త చెత్త పెంట చేసినట్టయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సోనియా ఆ పాయింట్లకైతే 100% నేను అగ్రి అయితే కాదు, ఆ వేస్ట్ అండ్ పాయింట్లు. ఒక గౌతమ్ విషయంలో కూడా అది కూడా రాంగ్, ఆయన చెప్పింది కరెక్టే. ఆ విషయంలో నువ్వు అగ్రెసివ్గా మాట్లాడినప్పుడు నువ్వు కూడా ఈ విషయంలో అయితే, కానీ నిఖిల్ని చేయడం అయితే 100% రాంగ్ అనిపించింది నాకు. ఆ పాయింట్ అయితే ఒక్కటి క్లారిటీ కరెక్ట్ కాదు, ఆ పాయింట్ చేసిన నామినేషన్ పాయింట్ అయితే కరెక్ట్ కాదు. ఆమె చూసి వచ్చి మాట్లాడుతుందా చూడకుండా మాట్లాడుతుందా, కానీ ఆమె వేస్ట్ ఆఫ్ టాపిక్ అయితే మాట్లాడింది 100%. ఆర్గ్యుమెంట్ హీట్ ఆఫ్ ది ఈ మాట్లాడము ఆ విధంగా అయితే నాకైతే 100% రాంగ్ అనిపించింది. ఆమె చూడకుండా షో మొత్తానికి చూడకుండా వచ్చి మాట్లాడినట్టయితే నాకు 100% ఆమె మాట్లాడే మాటలుండే అర్థమైపోతుంది, నువ్వు ఇట్లా ఇది అని చెప్పేసి ఈ కన్ను నాకు భార్య భర్త కన్ను అని చెప్పి మాట్లాడము, అవి టాపిక్ తీసుకొచ్చి మాట్లాడము, రాంగ్ పోర్ట్రేట్ చేసుకుంటా రాంగ్గా మాట్లాడడం అయితే 100% తప్పు. నాకైతే ఈ విషయంలో అయితే ఖచ్చితంగా సోనియా అయితే తప్పు, రాంగ్ అయితే రాంగ్ పాయింట్ అని మాట్లాడింది. బర్డ్స్ అనేది రాంగ్గా ఇచ్చింది, కంటెంట్ అనేది రాంగ్గానే పోయింది. అక్కడ జరిగిన విషయం వేరే. యాక్చువల్గా ప్రేరణకు ఇష్టం ఉండి నిఖిల్తో తిరగడము చేయడము అటు చేయడము, ఇట్లా ఆల్రెడీ ఇంట్లో ఉన్న వాళ్ళు అది గౌతమ్తో జరుగుతున్నప్పుడు నిఖిల్ను పట్టుకొని అలాంటి ఏం లేదు అని చెప్పేసి నిఖిల్ చెప్పినా కూడా ఇంట్లో వాళ్ళ హౌస్ వాళ్ళు కూడా ఏ వచ్చి బీ పై వాళ్ళే బీ వచ్చి సి పై వాళ్ళు అన్నట్టు ఈ వర్డ్ అని తీసుకొచ్చి చేసింది వాళ్ళు. కానీ నిఖిల్కి అయితే అలా విషయంలో సంబంధం లేదన్నట్టయితే 100% చెప్పగలుగుతాను నేనైతే. ఆ ప్రేరణ యష్మితోనైతే ఇవి మాట్లాడి వానికి ఇష్టం ఉన్నది, కానీ వాడు ఓపెన్ అవుతలేడు, నాతో చెప్పించుకోవాలనుకుంటున్నాడు, నేను ఓపెన్ కావాలన్నట్టు చూస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు అక్కడ నిఖిల్కి ఇష్టం ఉంటే కదా వచ్చి చెప్పడానికి. నిఖిల్కి ఇష్టమే లేదు కదా, జస్ట్ ఫ్రెండ్లీగానే ఉన్నాడు కదా, కాబట్టి దూరం పెట్టిన మధ్యలో దూరం పెట్టిన. నీకు ఇష్టం ఉండి నువ్వు అతని దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడుతున్నావు చేస్తున్నావు, ప్రతిదానికి ప్రొడక్ట్ విషయాన్ని మాట్లాడుతున్నావు. కానీ అక్కడ నిఖిల్ ఇక్కడ బ్యాడ్ అయిపోయాడు. యష్మి నాకు ఏదో ద్రోహం జరిగింది, ఏదో అయిపోయింది, నన్ను బాగా ప్రొటెక్ట్ చేసారు, నన్ను బ్యాడ్గా పోయిందని చెప్పేసి ఈ డిస్కషన్లో సింపతి కొట్టేయాలని చెప్పేసి యష్మి చూస్తుంది. అక్కడ జరిగిన సిచ్యువేషన్ వేస్ట్, మొత్తం వరస్ట్. కానీ ఇక్కడ సిచ్యువేషన్ మళ్ళీ యూజ్ చేసుకొని నేను ఏదో కావాలన్నట్టు ఇక్కడ ఫీల్ అయిపోతుంది. ఇదే విషయంలో వచ్చేసి గౌతమ్లో మళ్ళీ సోనియా అంటది, గౌతమ్తో మీ మమ్మీ వచ్చి గౌతమ్తో డిస్కషన్ విషయంలో వచ్చేసి చెప్పడము ఇట్లా అని చెప్పేసి నామినేషన్లో డిస్కషన్ చేయకు బాగుండని చెప్పి అక్కడ వాళ్ళ మమ్మీ మదర్ చెప్పి బాగుండు నా గౌతమ్తో అని చెప్పి చెప్పింది కదా అని చెప్పి ఆ విషయం మా అమ్మ చెప్పింది. ఆ విషయం అది విషయం కాదు, అట్లా కాదు చెప్పింది. నువ్వు నామినేషన్లో ఓవర్ డిస్కషన్ అనేది గౌతమ్తో చేయకు అంటే ఆ విషయంలో చేసింది కదా ఆల్రెడీ గౌతమ్తో ఈ పాయింట్ గురించి. నీకు సంబంధం లేని పాయింట్ల గురించి మాట్లాడకు, ఎందుకు మాట్లాడుతున్నావు వాళ్ళమ్మ చెప్పిన అవి గౌతమ్తో అగ్రెసివ్గా ఆ విషయంలో డిస్కషన్ చేయకు అని చెప్పి చెప్పింది కరెక్ట్. కానీ ఇక్కడ చెప్పే పాయింట్ వేరే, ఓహో ఆగాగు అని చెప్పేసి. అందుకే నాకు స్వీట్గా ఉంటున్నావు, రోజు మార్నింగ్ గుడ్ నైట్ చెప్తున్నావు అంటే మీ మమ్మీ చెప్పిందని చెప్పేసి ఇట్లా చెప్తున్నావా అని చెప్పేసి గౌతమ్ అంటాడు. అక్కడ వాళ్ళ మమ్మీ ఏం చెప్పింది, ఈ విషయంలో నువ్వు నామినేషన్లో అగ్రెసివ్గా పోకు, నువ్వు గౌతమ్తో చెడిపోతుంది బాగాలేదు, నీ కరెక్ట్ ఉన్న పాయింట్లతో నామినేషన్ చేయన్నట్టు లెవెల్లో వాళ్ళ అమ్మ చెప్పింది. ఆడ ఇంటూ ఇచ్చింది కరెక్ట్ ఆ విషయంలోనైతే. కానీ
ఇక్కడ జరిగిన కాన్వర్సేషన్లో వచ్చేసి సోనియా రాంగ్గా ప్రొటెక్ట్ చేసేసి రాంగ్గా చెప్పింది గౌతమ్కు ఏంటంటే నువ్వు మీ మమ్మీ చెప్పింది కాబట్టి నేను హీరో కాకపోతే అయిపోతున్నా కాబట్టి నిన్ను ఇట్లా నన్ను మంచిగా చేసుకోవడానికి నాతో మంచిగా ఉండడానికి అని చెప్పేసి నిఖిల్ కూడా అప్పటి నుంచి కొంచెం ఎందుకంటే ఎందుకు మన గొడవ మరి ఇట్లా ఎట్లా ప్రొటెక్ట్ అయిందో తెలియదు కదా బయట అని చెప్పేసి నిఖిల్గా సాధారణంగా గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అని చెప్పి మామూలుగా అందరితో కలుస్తూ ఉన్నాడు చేస్తున్నాడు అలా అనిపించింది నాకైతే. కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ నామినేషన్లో వచ్చేసి ఇదైతే 100% నాకు రాంగ్ అనిపించింది సోనియాది. ఏదో చేద్దాము ఏదో మాట్లాడదాం అనుకొని ఏదో వచ్చింది కానీ ఏమీ లేకుండా అనవసరమైన టాపిక్ తీసి పెత్తారం చేసి ఒక మొత్తానికి ఒక నెగిటివ్ అనేది క్రియేట్ చేయాలని చేసినట్టయితే నాకు అనిపించింది. నిఖిల్ మొత్తం టోటల్ నెగిటివ్ అయితే చేసింది మొత్తానికి. కానీ అక్కడ చేసింది మొత్తం యష్మి కానీ వచ్చింది క్రెడిట్ వచ్చేసి ఇక్కడ నిఖిల్కు మొత్తం నెగిటివ్ తీసేసుకొచ్చింది. అక్కడ యష్మికి జరగాల్సిన నెగిటివ్ వచ్చేసి నిఖిల్ మీద పడేసింది మొత్తానికి తీసుకొచ్చి. నువ్వు ఎమోషనల్కి వాల్యూస్ ఇవ్వవా ఇవి చేయవా అవి చేయవా అన్నట్టు మాట్లాడి ఇవైతే. కానీ ఒక తేజ విషయంలో పాయింట్ విషయంలో అయితే నాకైతే కరెక్ట్ అనిపించింది. ఆ పాయింట్ తీయడము ఆ పాయింట్ మాట్లాడడం మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాము. ఈ తేజాన్ని వర్ష పర్ఫార్మెన్స్ ఇవ్వడము యష్మి తప్పు చేసింది యష్మిని ఎవరిని ఏమనలేదు తేజాని తప్పు మాట్లాడారు తేజాని అన్నారు అని చెప్పేసి యష్మి తప్పు కూడా చేసింది కాబట్టి యష్మిని కూడా అన్నారు యష్మిని నామినేట్ చేయక వీళ్ళని చేయడం ఏందని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు కూడా అదే పాయింట్ మీద అదొక పాయింట్ అయితే నాకు నచ్చింది. మిగతా పాయింట్ అయితే నాకు అస్సలు 100% నాకు అనిపించలేదు. ఆ పాయింట్ అయితే కరెక్ట్గా ఇది పెంట వ్యవహారం చేసి దీన్ని ఎంతో పెంట చేసేసి మొత్తానికి నిఖిల్కు బ్యాడ్ నేమ్ తీసుకొచ్చి నిఖిల్కు నెగిటివ్ అనేది తీసుకొచ్చింది. ఫస్ట్ నా పెద్ద కొడుకు అవి ఇవి చెప్పేసి మొత్తం నిఖిల్ని అయితే నెగిటివ్ అయితే చేసినట్టయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలా చెప్పేసి నామినేషన్ చేసింది బాడీని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టేసి నామినేషన్ చేసిన తర్వాత మీరు ఈ బిగ్ బాస్ హౌస్కి వచ్చినంత బిగ్ బాస్ మనం మాట్లాడి ఈ బిగ్ బాస్ హౌస్కి వచ్చి మీరు ఆనందం అనిపించిందని కావచ్చు అని చెప్పి మీరు నామినేషన్ అయిపోయింది కాబట్టి మీరు మెయిన్ గేట్ నుంచి బయటకు వెళ్ళొచ్చిందా అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. దాని తర్వాత వచ్చేసి గౌతమ్ అడుగుతాడు పొద్దున లేచి పొద్దున గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ ఇందుకే చెప్తున్నావా స్వీట్గా నన్ను ఒక ఎమోషనల్ బ్యాండ్ చేసుకుంటున్నావా అని చెప్పేసి అంటే నిఖిల్ అంటుంటాడు అన్నట్టు నిన్ను అంత ఎమోషనల్ బ్యాండింగ్ చేసుకోవడం నాకు అవసరం లేదు. మా అమ్మ చెప్పింది ఏంటంటే నిన్ను నామినేషన్లో అగ్రెసివ్గా పోకు నామినేషన్ విషయంలో రాకు గౌతమ్తో అని చెప్పి చెప్పింది. కానీ నిన్ను అటో చేసుకొని చెప్పేసి అరే నీకు ఒక విషయం అడ్వైజ్ చెప్తాను నువ్వు ఎక్కువ నీ బాడీకి ఎక్కువ స్వీట్ అనేది మంచిది కాదని చెప్పి గౌతమ్ చెప్తాడు. నేను అంతా చేసుకోవడం అవసరం లేదు నీతో అలా అని చెప్పేసి ఇవాళ డిస్కషన్ జరుగుతుంది. అయిపోయిన తర్వాత రోహిణి వచ్చేసి నేను ఏం చెప్పిన రోహిణి నీకు యష్మికి చెప్పమని చెప్తుంటాడు. నువ్వు అక్కడ జరిగిన కాన్వర్సేషన్ ఏం జరిగింది ఇవన్నీ ఈ డిస్కషన్ అదే జరుగుతుంటుంది అన్నట్టు. మళ్ళీ ఈ సోనియా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ డిస్కషన్ మళ్ళీ ప్రొలాంగ్ అవుతుంది. యష్మి వచ్చేసి నాది తప్పు లేదు నేను నీకు ప్రపోజ్ చేసినా నువ్వు రిజెక్ట్ చేసినావు అన్నట్టు లెవెల్లో వెళ్ళిపోయింది అందరికీ. ఇది నువ్వు చేసిన తప్పు అని చెప్పేసి యష్మి చేసింది మొత్తం టోటల్ యష్మి ఇష్టపడ్డది చేసింది వాడి నుంచి వస్తలేదు ఫీలింగ్ వస్తలేదు నాకు ఇట్లా నేనే చెప్పాలనుకుంటున్నట్టున్నాడు వాడు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడింది యష్మి చేసుకొచ్చింది యష్మి నీకు దూరం పెట్టింది నిఖిల్. కానీ మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ నిఖిల్ మీద పెట్టేస్తుంది. నీకు అలాంటి ఇష్టం లేనప్పుడు మరి ఎందుకు నువ్వు అప్పుడే చెప్పొచ్చు నాకు ఆ విషయము వీళ్ళందరితో నేను డిస్కషన్ ఏం చేస్తున్నావు అక్కడ నన్ను దూరం పెట్టినప్పుడు ఇట్లా వచ్చినప్పుడు నేను డ్రీమ్ గురించి నీకు చెప్పినప్పుడు నాకు ఇలాంటి ఉద్దేశాలు లేవు నాకు అవసరం లేదని చెప్పి చెప్పొచ్చు కదా అప్పుడే నువ్వు నాకు అన్నట్టు ఈమెయిల్ మాట్లాడుతుంది. అవసరం ఏమున్నది నిఖిల్ చెప్పే అవసరం ఏమున్నది ఆ డ్రీమ్ వచ్చినప్పుడు నువ్వు వద్దు ఇది వదిలే ఎక్కడి నుంచే అని చెప్పి అప్పుడు చెప్పి వెళ్ళిపోయాడు కదా. నువ్వు ఇష్టం లేదని చెప్పి చెప్పడానికి నాకు ఆయనకు అవసరం లేదు కదా. ఆ విషయం అంత డిస్కషన్ ఏం లేదు. నువ్వు ఏ ఫీలింగ్లో ఉన్నావని చెప్పి తెలియదు కదా నువ్వు డ్రీమ్ వచ్చింది ఇట్లా అని చెప్పేసి చెప్తుంటుంది అన్నాడు. నా ఫీలింగ్ తగ్గట్టు నువ్వు లేకున్నా కూడా నాకు ఇట్లా డ్రీమ్ వచ్చింది రా అని చెప్పి చెప్తుంది అన్నాడు. ఆమె ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. కానీ నిఖిల్ ఎప్పుడైతే నాకు నువ్వు ఇష్టము నువ్వు క్రష్ అని చెప్పి గౌతమ్ లాగా ఎక్స్ప్రెషన్ అయితే చేయలే కదా. ఎక్కడ ఏ విషయంలో కూడా ఏ వీడియోలో చూసుకున్నా కూడా నిఖిల్ యష్మికి నువ్వు ఇష్టము నాకు కావాలన్నట్టు విధంగా అయితే ఏడే ఎక్స్ప్రెస్ చేయలేదు. నిఖిలే ఇంకా ప్రతిసారి కొన్ని విషయాలలో యష్మిని దూరంగా పెట్టుకుంటూ వచ్చిండు. అదే ఒక విషయంలో వచ్చేసి రోహిణి అడుగుతాను నేను ఏం చెప్పినా నీకు ఆడ కూర్చొని నీకు చెప్పినప్పుడు నేను పిలిచి నేను అడిగిన ఏంట్రా మీ మధ్యలో ఏం జరుగుతుందిరా అంటే ఆమెకు ఫీలింగ్ అనేది ఉండొచ్చు
కానీ నాకు అలాంటి ఉద్దేశం లేదు, నాకు ఆ డిస్కషన్ అనేది లేదు, నా లైఫ్ వేరే, నేను ఈ గేమ్కి వచ్చింది వేరే తీరుగా, అలాంటివి నేను చేయదలుచుకోలేదు. ఇప్పుడు మరి ఆ విషయం మరి అప్పుడే చెప్తే ఆమె ఏడే ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి ఆ విషయం చెప్పలేదు, నేను చెప్పట్లేదు అని చెప్పినా అని చెప్తాడు. అదే విషయం రోహిణి అదే క్లియర్గా నేను ఏం చెప్పినా నీకు అని చెప్పేసి అంటే నేనే పిలిచి అడిగినప్పుడు ఈ విషయం ఇట్లా చెప్పినవు అని చెప్పేసి ఇట్లా డ్రీమ్ వచ్చే విషయం గురించి మాట్లాడినప్పుడు ఇట్లా అదే విషయం నాకు అప్పుడు చెప్పొచ్చు కదా, నువ్వు అదే విషయం ఇన్ని రోజులు ఎందుకు లాంగ్ ట్రాక్ తీసుకొచ్చావు అని చెప్పేసి చెప్తాను. ఇది నాకే కదా బ్యాడ్ అయింది, నీకు ఇన్ని రోజుల నుంచి నాకు బ్యాడ్ అయింది కదా, అవసరం మొత్తం అని చేసి యష్మిని ఇక వేసుకుంటుంది అన్నట్టు, ఒక లెవెల్లో నిఖిల్ వేసుకుంటుంది. ఎందుకంటే ఆమె ఇది వరకు మాట్లాడిన మాటలు వేరే, ఇప్పుడు నిఖిల్ బ్యాడ్ చేయాలని చెప్పేసి ఈ ప్రొటెక్ట్ తీసుకొస్తుంది. కానీ ఇక్కడ యష్మికి అర్థం కావట్లేదు, యష్మి బ్యాడ్ అవుతుంది, ఆమె చేసిందంతా తప్పు చేసింది యష్మిని, కానీ నిఖిల్ మీద తోసేస్తామో నిఖిల్ మీద పడేస్తాం అన్నట్టు లెవెల్. నేను లవ్ చేస్తే రిజెక్ట్ చేసిండు కాబట్టి నేను ఏం చేయలేదు, నాకు అలాంటి ఉద్దేశమే లేదు అనే అవసరం చెప్తుంది. ఇప్పుడు మళ్ళీ అవసరం ఉన్న వాళ్ళకు ఆ క్లారిటీ అనేది ఇస్తుంది అన్నట్టు ఇప్పుడు యష్మి. అది నాకు అర్థమైన విషయంలో మీకు ఎలా అర్థమైందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కానీ ఈడ మొత్తం రాంగ్ అయితే ప్రొవైడ్ చేసింది అయితే యష్మి మొత్తానికి ప్రేరతో వీడంటే ఇష్టము నాకు అన్నట్టు లెవెల్లో మాట్లాడి వాడు ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పి ఈ మాటలు చెప్పేసి ఇప్పుడు ఇక్కడ ఈ మాటలు మాట్లాడడం లేదు అని చెప్పేసి నిఖిల్ ఎంతసేపు చెప్పినా అది వేరు ఇది వేరు, ఇక్కడ కన్వర్షన్ వేరు ఇది వేరు అని చెప్పేసి క్లారిటీ ఇస్తుండు నిఖిల్. కానీ ఆ క్లారిటీ అనేది ఆమెకు అర్థం కావట్లేదు, వీళ్ళకి అర్థం కావట్లేదు. ఆడ మళ్ళీ సోఫాలో కూర్చొని చెప్తా ఉంటుంది. మళ్ళీ నేను ఎట్లా చెప్పినా మరి ఆడెందుకు చెప్పలేదు, ఇన్ని రోజుల నుంచి నాకు ఆ విషయం ఇన్ని రోజుల నుంచి రావడానికి ఇంత కారణం ఎందుకు, నాకు అప్పుడే రావచ్చు కదా, నువ్వు ఇంత ఉంటే నువ్వు ఒకసారి అంటే నేను ఆల్రెడీ నువ్వు ఆ విషయం చెప్పినప్పుడు మేము పక్క పెట్టేసిన పక్కన పెట్టినాక మళ్ళీ నువ్వు హృదయతో ఫ్రెండ్స్ ఉండొచ్చు కదా అని చెప్పినాక ఫ్రెండ్స్తో ఉన్నాం కదా, మరి అప్పుడే చెప్పొచ్చు కదా. ఆ విషయం పాత విషయం మనకి ఎందుకు మళ్ళీ ఎందుకు పెంట తెచ్చుకోవడం చెప్పేసి నేను మాట్లాడలేదు అన్నట్టు నిఖిల్ చెప్తాడు. కరెక్టే కదా, మరి అప్పుడు జరిగిన విషయాల గురించి మళ్ళీ తీసుకొచ్చి ఫ్రెండ్గా ఉందామని చెప్పినాము, ఫ్రెండ్గా ఉంటున్నది, ఫ్రెండ్తో ఇట్లా ఉన్నప్పుడు ఇంకా మన పాత విషయాల గురించి ఎందుకు మాట్లాడడం ఎందుకు చేయడం అన్నట్టు నిఖిల్ ఉద్దేశం కరెక్టే అనిపించింది, నాకు అనిపించింది. కానీ మళ్ళీ ప్రేరణ ఇది యష్మి మళ్ళీ అదే పాయింట్ పట్టుకొని లాక్కుంటా చేసుకుంటా పీక్కుంటా దాన్నే పట్టేసి వేలాడుతుంది. నాకు చేసింది నేను బ్యాడ్ అయిపోయినా, నువ్వెందుకు బ్యాడ్ అయినావు, ఈ విషయంలో నేనే బ్యాడ్ అయినా, నన్నే బ్యాడ్ చేసారు, అందరు కలిసి నన్నే బ్యాడ్ చేసిర్రు అని చెప్పేసి యష్మికి అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను ఎక్స్పెక్ట్ చేసినా నాకు నో చెప్పినావు కాబట్టి నాకు నేను బ్యాడ్ అవుతున్నా అన్నట్టు యష్మికి అర్థమవుతుంది. ఆ విషయానికి యష్మి నేను బ్యాడ్ అయిపోతున్నా అని చెప్పేసి అనుకుంటుంది. కానీ నిఖిల్ ఏమనుకుంటున్నా, ఈ విషయంలో నేను చెప్పకపోవడము ఇవన్నీ తీసుకొచ్చి నా మీద ఎత్తేయడము, నేను బ్యాడ్ అయిపోతున్నా, నన్ను బ్యాడ్గా ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఇట్లా ఉమెన్కు ఇట్లా రెస్పెక్ట్ చేయలేదు, కాదన్నప్పుడు కాదని చెప్పుకోవచ్చు కదా, అప్పుడు మళ్ళీ ఎందుకు ఇన్ని రోజులు తాగదీసిందని చెప్పేసి ఈ లెవెల్లో నిఖిల్ అనుకుంటున్నాడు. ఆడ యష్మేమో ఆమె ఉద్దేశంలో ఆమె ఇట్లా ఇష్టపడి నువ్వు ఇష్టం లేనప్పుడు ఇష్టం లేవని చెప్పి నో అని ఇట్లా చెప్పగలుగుతున్నావు, నువ్వు ఎందుకు వచ్చింది ఆ విషయం అన్నట్టు. అంటే ఈమె ఇష్టపడ్డది కాబట్టి నువ్వు ఎట్లా చెప్తున్నావు నో అని చెప్పేసి అన్నట్టు లెవెల్లో మాట్లాడుతుంది యష్మి. ఆమెకు మండుతుందంతా అగ్రెసివ్, నువ్వు అని ఎట్లా చెప్తున్నావు, నువ్వు అని ఎట్లా చెప్పినావు అన్నట్టు మండుతున్నట్టయితే నాకు అనిపించింది. మీకు ఎలా అర్థమైందో మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ డిస్కషన్ జరుగుతున్నాయి, అయిపోతుంది. అదే విషయంలో కూడా గౌతమ్ని నేను చేసేసి ఇట్లా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు వాడు కూడా ఇట్లా కన్వే చేస్తుండు. మొత్తానికి నేను వాడితో ఎట్లా ఆడుకుంటా, మా అమ్మ ఏదో చెప్పింది చేసిందని చెప్పేసి నేను వదిలిపెట్టాను. నేను ఖచ్చితంగా నేను ఎట్లా ఆడుకుంటా అని చెప్పేసి మళ్ళీ నిఖిల్ బ్యాక్ అనేది వస్తుందో అదే విషయంలో చెప్పిన విధంగా బ్యాక్ అయితే వస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్లో గేమ్ అనేది నిఖిల్ బాగుంటుంది అన్నట్టు నాకు అనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బేబక్క వస్తుంది. బేబక్క వచ్చేసి అందరూ హక్ చేసుకుంటారు, అందరు పలకరిస్తారు. అందరు పలకరించిన తర్వాత వచ్చేసి బేబక్క వచ్చేసి పృథ్వీని నామినేషన్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. పృథ్వీని వచ్చేసి నువ్వు అగ్రెసివ్ ఆడతావు, చాలా ఆడతావు, ప్రతి ఒక్క విషయంలో అగ్రెసివ్ ఉంటావు నువ్వు. అదే విషయంలో నేను వచ్చేసి నన్ను ఇట్లా నామినేషన్ చేసినావు అని చెప్పేసి నువ్వు టాస్క్లో ఫిట్ కావు, బిగ్ బాస్కు నువ్వు అనవసరము వేస్ట్, నువ్వు బిగ్ బాస్లో టాస్క్లు ఆడడానికి నీకు ఫిట్ కాదని చెప్పినావు. అట్లా అని చెప్పేసి నేను వచ్చేసి ఇక్కడ నా బాడీ ఫిట్గా ఉండదా అని చెప్పేసి ఎక్సర్సైజ్ చేసుకుంటూ కరాటీలు ఏమో నేర్చుకొని ఆడుతూ ఉంటే మళ్ళీ వచ్చేసి వీకెండ్ కాగానే వచ్చేసి నాకు గాడి ఇచ్చావు. నిఖిల్ వచ్చేసి టాప్ కంటెస్టెంట్స్ అతనికన్నా ఎక్కువ ఆడలేని చెప్పిన నేను, ఆయన బాగా ఆడుతాడని చెప్పేసి టాస్క్లో అతనికన్నా ఎక్కువ ఆడలేని చెప్పిన. నువ్వు అదే విషయంలో వచ్చేసి నన్ను ర్యాంక్ ఇవ్వడము నాకు కరెక్ట్ అనిపించలేదు, అదే విషయంలో నేను నామినేషన్ చేస్తున్నాను అని చెప్పి చెప్తాను అన్నట్టు. నువ్వు కరెక్ట్గా నీ స్ట్రెంత్ నీ వీక్నెస్ నీ స్ట్రెంత్ అనేది నీకు తెలియకుండా ఎదుటి వాళ్ళని నువ్వు పొగడము నాకు కరెక్ట్ అనిపించలేదు
కాబట్టి అదే విషయంలో నేను చెప్పిన, నువ్వు నీ బలమని నువ్వు తెలుసుకోకుండా నువ్వు వేరే వాళ్ళను మాట్లాడము ఏంటిది అది అందు విషయంలో చెప్పాను నువ్వు అని చెప్పేసి ఈ డిస్కషన్ జరుగుతుంది. కాదు నువ్వు ఇట్లా విషయాలను మేము చేస్తున్నప్పుడు నువ్వు చూడలేదా, ఇవన్నీ చూసినావు కదా అని చెప్పేసి పృథ్వీని అంటారు. ఇక్కడ జరిగిన పాయింట్ ఏంటంటే అక్కడ యాక్చువల్గా పృథ్వీకి అండ్ బేబమ్మ ఆల్రెడీ డంకీ ఇచ్చినామని చెప్పి ఆ కారణంతో నామినేషన్ చేసినట్టయితే నాకు అనిపించింది. ఆ విషయం ఒకటే విషయంలోనైతే అగ్రిమెంట్ అనేది జరుగుతుంది, కానీ వేరే విషయం గురించి చెప్పట్లేదు. ఇవి ఫౌల్ గేమ్ ఆడినావు ఇవన్నీ ఆడినావు అని చెప్పి చెప్తుంది. ఆ ఫౌల్ గేమ్ ఆడినందుకు ఇవన్నీ అన్నందుకు నేను నామినేషన్ చేస్తున్నా అని చెప్పి చెప్పింది. ఆ ఫౌల్ గేమ్ ఆడిండు, ప్రతి ఒక్క గేమ్లో ఫౌల్ గేమ్ ఆడిండు, గ్రూప్ గేమ్ ఆడిండు, ఇవన్నీ అది పాయింట్ అయితే కరెక్ట్, కానీ ఈ పాయింట్ అయితే కరెక్ట్ కాదు అని చెప్పేసి నాకు అనిపించింది. అయితే పృథ్వీ అంటాడు నేను ఇట్లా నామినేషన్ చేసినట్టు ఏడుస్తున్నావు కాబట్టి ఏడ్చుకుంటూ నామినేషన్ చేస్తున్నావు తప్ప వేరే విషయం ఏం లేదు. నేను అగ్రెసివ్గా ఆడతా, నేను ఇట్లా ఆడతా అట్లా ఆడతా అని చెప్పేసి నువ్వు నామినేషన్ చేస్తే నీకు యాక్సెప్ట్ చేసేవాడిని, కానీ ఈ నామినేషన్ నేను యాక్సెప్ట్ చేయలేను, ఇవన్నీ నాకు యాక్సెప్ట్ కావు, ఇట్లా నువ్వు ఏడ్చుకుంటాను అంటే నేను లేదు బేబక్క వచ్చి నేను ఏడ్చుకుంటా ఈ సీజన్కి హైలైట్ అన్నట్టు చెప్పుకుంటా నామినేషన్ అయితే చేస్తుంది. కానీ ఇందులో పాయింట్ అయితే బేబక్క చెప్పిన పాయింట్ అయితే అంత అగ్రెసివ్గా లేవు, అంత డిఫికల్ట్ అయితే పాయింట్ లేవు, అంత మామూలుగా నార్మల్గా పాయింట్లు ఉన్నాయి. దాంతో పాయింట్ నామినేషన్ చేస్తుంది. తర్వాత వచ్చేసి నా నామినేషన్ వచ్చేసి నిఖిల్ అని చెప్పి స్టార్ట్ చేస్తుంది. బేబక్ వచ్చేసి నిఖిల్ నామినేషన్ చేస్తుంది. నువ్వు మెగా చెప్పు అయిన తర్వాత వచ్చేసి నువ్వు ప్రతి విషయంలో నిన్ను చూసుకొని నువ్వు చెప్పిన నీ నాయకత్వాలు నేను నేర్చుకోవాలని చెప్పేసి నువ్వు ఎట్లుంటావు ఏం కదా అనేది తీసుకొని సాఫ్ట్ అని చెప్పడం వల్ల నేను సాఫ్ట్గా ఉన్నాక అక్కడ వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ వేసుకోవడం ఇవన్నీ చేసుకుంటుంటే నేను ఊరుకుంటే ఇట్లా సాఫ్ట్గా ఉంటారు కాదు ఇట్లా స్ట్రిక్ట్గా ఉండాలని చెప్పి చెప్తే నేను వాళ్ళందరితో స్ట్రిక్ట్గానే ప్రతి ఒక్కరు స్ట్రిక్ట్గా ఉండుకుంటూ చేసుకుంటూ వస్తే నాకేం చేశారు నామినేషన్ చేశారు. నువ్వు విషయంలో మాట్లాడడం లేదు. మళ్ళీ వచ్చేసి ఆ పప్పు కుక్కరు సరిగా ఉండకుండా పప్పు మాడిపోయి సోనియా వచ్చేసి నన్ను నామినేషన్ చేసింది. దాని తర్వాత వచ్చేసి వీళ్ళు నామినేషన్ చేశారు. అక్కడ సేవ్ చేసే మూమెంట్లో నువ్వు మెగా చిప్లో కూర్చొని కూడా ఆ విషయంలో నేను చూసుకుంటా నీ నాయకత్వ విషయాలను నేను ఉండాలని చెప్పేసి నేను అవి అన్నీ చూసుకొని నేను అనుకుంటే నువ్వు నన్ను ఏం చేసినావు, నన్ను మొత్తానికి సేవ్ చేయకుండా నామినేషన్లో పెట్టావు అక్కడ అని చెప్పేసి నేను అక్కడ సేవ్ చేద్దాం అనుకున్న లోపే నాకు ప్రేరణ యష్మి వచ్చి లేచి ఆ పాయింట్లను తీసుకొని కన్సల్ట్ చేసుకొని నిన్ను నామినేషన్ పాయింట్ పెట్టింది. దానికి నేను విషయంలో మధ్యలో ఉండదు అని చెప్పేసి ఆ విషయం నేను చేసినది. ఈ విషయంలో ఏంటంటే ఆమె పాయింట్ ఆఫ్ ఏంటంటే ఈ నిఖిల్ బాగా నాయకత్వ లక్ష్యాలు తీసుకొని నిఖిల్ ఏం చెప్తే అది చేయాలని చెప్పేసి ఆ విధంగా చేసుకుంటూ పోయి ఉన్నది కాబట్టి అదే విషయం ఆమె కొంప ముంచిందని చెప్పేసి ఆ విషయంలోనే నిఖిల్ను నామినేషన్ చేసినట్టయితే నాకు అనిపించింది అది ఖచ్చితంగా 100% కరెక్టే. నిఖిల్ అప్పుడు కూడా చెప్పింది నిఖిల్ నాయకత్వ లక్షణాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ రాగానే హౌస్ని ఎలా లీడ్ చేయాలి, ఎట్లా లీడ్ చేసుకుంటూ ఇంటికి పెద్దగా అన్నట్టు వండుకుంటూ ఒకటి విషయంలో కలగజేసుకొని మాట్లాడుకోవడం. ఇందులో వచ్చేసి ఆ క్లయింట్గా ఉన్నప్పుడు ఆ క్లయింట్లోకి బేబెక్కి వెళ్ళడము, మళ్ళీ అందులోకి వచ్చేసి ఈమెను తీసుకోవడం, ఇది సోనియాని తీసుకోవడము, సోనియాని తీసుకుంటే సోనియాకు ఇది బేబకు పడకపోవడము. ఆల్రెడీ ఈ విషయంలో వచ్చేసి సోనియాకు నిఖిల్ ఫైటింగ్ జరిగినప్పుడు మళ్ళీ సోనియాని ఎందుకు తీసుకున్నాం అంటే ఆమె డిఫెండింగ్ అనేది బాగుంది కాబట్టి వేరే టీంకి ఎందుకు వెళ్ళలేద్దాము అని చెప్పేసి నువ్వు తీసుకోవడము. అది మళ్ళీ మా ఇద్దరి మధ్యలో గొడవ రావడం, ఆ గొడవను సాల్వ్ చేయకుండా మధ్యలో రాకుండా సాల్వ్ చేయకుండా మీరిద్దరే మాట్లాడుకోవాలన్నట్టు చెప్పడము. ఇది నాకు నచ్చట్లేదు. నువ్వు అంటే నువ్వు ఆ డిఫెండింగ్ అనేది నీకు అంటే నీకు లేదా, నువ్వు ఆమెను తీసుకోవడానికి అని చెప్పేసి ఈ పాయింట్ అనేది నామినేషన్లో నాకు బాగా అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ సోనియాకు నిఖిల్కు ఆల్రెడీ ఫైటింగ్ జరిగింది ఫెన్సింగ్ అనే విషయంలో. మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత కూడా ఆమె తీసుకోవడం ఎందుకు, ఆల్రెడీ ఇద్దరు ఫైట్ జరిగినప్పుడు నిఖిల్ తీసుకోవడం వేస్ట్ కదా అన్నట్టు బేబక చెప్పింది. కానీ అక్కడ ఏంటంటే నిఖిల్కు ఆలోచించింది ఏంటంటే ఎదుటి టీంకి పంపిస్తే అక్కడ డిఫెండింగ్ చేస్తుంటే అప్పుడు మనము టీం ఓడిపోతుందనే లెవెల్లో వాళ్ళకు ఛాన్స్ ఎందుకు ఇవ్వాలని చెప్పేసి ఆమె తీసుకోవడము నిఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూస్లో అయితే 100% కరెక్ట్. తీసుకొచ్చినాక బేబక్క మధ్యలో సోనియా మధ్యలో గొడవలు వచ్చినప్పుడు అతను నిఖిల్ మధ్యలో ఉండి సాల్వ్ చేసి డిస్క్లైజ్ చేస్తే బాగుండేది. కానీ అప్పుడు పొరపాటు చేసి వీళ్ళు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుందని నేను పట్టించుకుంటే ఎందుకు మళ్ళీ మరో వ్యక్తి అని చెప్పేసి నిఖిల్ ఆలోచన కూడా బాగానే ఉంటుంది.
కాబట్టి ఆ విషయంలో మాట్లాడక చేయడం వల్ల ఆ విషయానికి పాయింట్ అవుట్ చేసుకుంటూ వచ్చింది. బేబక్క చేసిన పాయింట్లు అయితే కొన్ని వరకు 100% కొంచెం 50% బాగుంది, 50% బాగాలేదు నాకైతే అనిపించింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నిఖిల్ ఆ పాయింట్ ఆఫ్లో నామినేషన్ చేసినప్పుడు డిఫెన్సింగ్ అయితే బాగానే చేస్తున్నాడు, చెప్పింది ఎక్స్ప్లెనేషన్ అయితే బాగా అనిపించింది నాకు. మళ్ళీ దాని తర్వాత వచ్చేసి సీసా తీసుకొచ్చి నిఖిల్ నెత్తి పగలగొట్టి నామినేషన్ చేస్తుంది. దాని తర్వాత వచ్చేసి బేబక్క ఇంట్లోకి వెళ్ళి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, ఇంట్లోకి వెళ్ళిపోతుంది బేబక్క. తర్వాత వచ్చేసి మనకు వేరే వ్యక్తి వచ్చేసి నామినేట్ చేస్తాడు అన్నట్టు. అందులో వచ్చేసి శేఖర్ భాష వస్తాడు. శేఖర్ భాష వచ్చి తన నామినేషన్ అనేది స్టార్ట్ చేస్తాడు అన్నట్టు. ఈ డిస్కషన్లో వచ్చేసి శేఖర్ భాష రాకే ముందు ఈ డిస్కషన్లో వచ్చేసి యష్మి అండ్ నిఖిల్ మాట్లాడుకుంటూ ఉంటారు అన్నట్టు. సోనియా వచ్చేసి ఈ గేమ్ ఎలా ఉంది దాని విషయంలో డిస్కషన్ చేసి మాట్లాడవచ్చురా, నువ్వు అట్లా నెగిటివ్ ఆలోచన చేసుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉంటుంది అన్నట్టు. ఆడ ఎట్లా జరుగుతుందో తెలియదు కదా మనకు, ఆ విషయం మీద ఇట్లా మాట్లాడవచ్చు అని చెప్పేసి యష్మి నిఖిల్ చెప్తుంటుంది. ఆమె ఎంతగా ఆలోచించి ఉంటుంది, నీ గేమ్ పరంగా కూడా అట్లా విధంగా ఆలోచించి చెప్పొచ్చు, ఆ నెగిటివ్ అనేది అర్థం చేసుకోవచ్చు అని చెప్పి చెప్తుంది. కానీ ఇది చెప్పిన ప్రకారం అయితే కానీ నెగిటివ్ అనేది కంపల్సరీ నిఖిల్కు బాగానే అయింది. అది యష్మికి కూడా నెగిటివ్ బాగానే అయిపోతుంది. ఆమె ఏదో చేద్దాం అనుకొని ఏదో చేసి ఏదో అయిపోయింది అక్కడ పెంట అయితే ఖచ్చితంగా అన్ని విషయాలు. కానీ అక్కడ జరిగింది చేసిందంతా యష్మి, కానీ నిఖిల్ మీదకి వచ్చేసినట్టు నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదే విషయంలో వచ్చేసి గౌతము, రోహిణి అండ్ అవినాష్, నబీల్ ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు అన్నట్టు. వాడు మళ్ళీ ఫ్లిప్ అయిపోయిండు, నిఖిల్ ఇట్లా యష్మిని నామినేషన్ చేస్తా అని చెప్పేసి అక్కడ విషయంలో ఫ్లిప్ అయిపోయిందా, అదే విషయంలో నామినేషన్ చేస్తే ఇన్ని రోజుల నుంచి ఏంది విషయంలో మళ్ళీ ఇప్పుడు చేస్తే ద్రోహం చేసినట్టే కదా, నీ గ్రూప్కు నీ క్లాంప్కు ద్రోహం చేసినట్టే కదా అని చెప్పి వీళ్ళందరూ వచ్చి చెప్పారు కాబట్టి నామినేషన్ చేసిందని చెప్పేసి అనుకుంటారు కదా అని చెప్పి. కానీ ఇక్కడ గౌతమ్ పాయింట్ ఆఫ్ లో అట్లా కాదు, ఇక్కడ విషయంలో జరిగింది కాబట్టి ఆల్రెడీ వీళ్ళ పేరెంట్స్ రాలేదు కాదని అన్నప్పుడు నిఖిల్ చాలా వరకు అప్పుడు బాధపడ్డాడు. అందరూ ప్రతి ఒక్కరు బాధపడ్డారు. గౌతమ్ కూడా రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది, అవినాష్ కూడా చాలా అవసరం రిక్వెస్ట్ చేస్తుండు, అండ్ నిఖిల్ కూడా చాలా వరకు ఆప్షన్ ఉంటే ఏదైనా చూడండి బిగ్ బాస్ అని కూడా నిఖిల్ చెప్పడం జరిగింది. ఎమోషనల్ అయితే బాగా అయింది, మా అమ్మ వచ్చినా కూడా రిసీవ్ చేయలేకపోతున్నారా, నాకు ఇట్లా జరిగింది, ఇట్లా చెప్పడం వల్ల ఇట్లా జరిగిందని చెప్పి చాలా వరకు నిఖిల్ చాలా ఎమోషనల్ పర్సనల్గా ఎమోషనల్ బాగా అయ్యిండు చెప్పేసి చెప్పుకోవచ్చు మనం అది ఆ విషయంలో అయితే. కానీ ఇది ఆ నామినేషన్ చేయడం అయితే ఆ విషయంలో జరిగింది కాబట్టి ఇట్లా మాట్లాడింది కాబట్టి యష్మిని నామినేషన్ చేస్తామని చెప్పేసి అట్లా మాట్లాడవచ్చు. కానీ అక్కడ ఏం జరిగిందని మనకు తెలియదు ఆ సిచ్యువేషన్లో. తర్వాత వచ్చేసి శేఖర్ భాష వస్తాడు. శేఖర్ భాష వచ్చేసి అందరినీ కలిసి హక్ చేసుకొని ఇట్లా ముచ్చరిచ్చేసి కూర్చొని వచ్చేసి ప్రేరణను నా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి ప్రేరణ అని చెప్పేసి ప్రేరణను నామినేషన్ చేస్తూ ఉంటారు. ప్రేరణ వచ్చేసి చిన్న పిల్ల, అల్లరి పిల్ల, చిలాకి పిల్ల ఇట్లా ఉంటుంది. కానీ మధ్యలో వచ్చేసి రూడ్గా బిహేవ్ చేయడము, ఇట్లా రూడ్గా ప్రవర్తించడం, మాటలు ఇష్టం వచ్చినట్టు వదిలేయడము, పురుగులనట్టు చూసినట్టు చూడడము నాకు నచ్చట్లేదు అని చెప్పేసి నా నామినేషన్ వచ్చేసి ప్రేరణ అని చెప్పి చెప్తూ ఉంటాడు అన్నట్టు. నువ్వు ప్రతి ఒక్క విషయంలో మీరు అగ్రెసివ్గా ఆడొద్దు అని చెప్పిన కానీ వాళ్ళు ఆడని అని చెప్పేసి మీరు ఎంకరేజ్ చేసేవాళ్ళు అగ్రెసివ్గా. సీత ఒక టాస్క్లో వచ్చేసి ఇట్లా చేతితో ఇట్లా గుంజుతే ఉంటే వెనక వచ్చేసి మణికంట గుంజితే మొత్తం ఆమె చేతికి ఇట్లా చీరకపోయింది. అలాంటిది ఆమె 2-3 రోజులు అన్నం తినకపోతే వచ్చేసి విష్ణుప్రియ తినిపించింది. అలాంటిది ఆ గేమ్లో మీరు వచ్చేసి పానిపట్టు యుద్ధంలో వచ్చేసి నిఖిల్ మిమ్మల్ని గుంజేయడంలో విషయంలో వచ్చేసి రూడ్గా ప్రవర్తించినట్టయితే నాకు ఇక్కడ కనిపించలేదు. ఆ విషయంలో మీరు మాట్లాడము అది నాకు నచ్చలేదు. ఆ విషయంలో వచ్చేసి అది రూడ్గా అన్నట్టయితే కాలేదు. ఆ రూడ్గా అన్నట్టు ఆ విషయంలో మీరు మళ్ళీ అక్కడ నిఖిల్ను నామినేషన్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు కూడా నువ్వు నిఖిల్ను కాకుండా మీరు వచ్చేసి గౌతమ్ నామినేట్ చేయడం నాకు నచ్చలేదు. మీరు చాలా వరకు గ్రూప్ గేమ్ ఆడుతారు. ఆ గ్రూప్ గేమ్ నీకు ఎంతవరకు మైనస్ వస్తుంది అనేది నీకు తెలియట్లేదు. మీకు ఆ ముగ్గురు కలిసి మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టయితే అక్కడ అనిపించింది. అక్కడ నువ్వు కూడా మా తీయకు అక్కడ పోయి తీపో, నిఖిల్ అక్కడ పోయి నిఖిల్ తీపో, నిఖిల్ని డైరెక్షన్ చేసిన విధానం కూడా ఇట్లా అని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్తుంటే నాకు వాళ్ళు ఖచ్చితంగా అప్పుడు గ్రూప్ గేమ్ ఆడారు. మళ్ళీ ప్రేరణ వచ్చేసి విషయంలో వచ్చేసి అక్కడ రూడ్గా ప్రవర్తించడం ఇవనేది 100% శేఖర్ భాయ్ మాటలు అయితే ఖచ్చితంగా అనిపించింది. ఈ చెప్పిన విషయం కూడా గ్రూప్ గేమ్ ఆడుతారు, అది ఎఫెక్ట్ అనేది మీకు కనిపించకపోవచ్చు, కానీ బయట ప్రోట్రైట్ అనేది అది విషయం అయితే 100% కరెక్టే. గ్రూప్ గేమ్ ఆడుతారు, వాళ్ళు మాట్లాడుకుంటారు, మాట్లాడుకొని అదే విధంగా
ఆడుతున్నారు కాబట్టి శేఖర్ భాష చెప్పిన వాటిలో నామినేషన్లో కరెక్ట్ అనిపించింది. ప్రేరణ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కూడా బాగా అనిపించింది. కానీ ఈ నామినేషన్ అయితే నాకైతే 100% రీజనబుల్ అనిపించింది. అలా చెప్పేసి తీసుకొచ్చి ఈ గ్రూప్ గేమ్ పక్కన పెడితే నిఖిల్ పులిలాగా ఆడుతున్నాడు, అది అతనికి ఎఫెక్ట్గా అనుకుండా మీరు చూసుకుంటే బాగుంటుందని చెప్పేసి నామినేషన్ అయితే చేసిండు. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి యష్మిని వచ్చేసి నువ్వు ప్రతి ఒక్క విషయంలో గ్రూప్ గేమ్ ఆడినట్టు గ్రూప్కు విధంగా ఆడుతున్నట్టు అయితే నాకు అనిపిస్తుంది. నువ్వు అదే విషయంలో వచ్చేసి నిఖిల్ అక్కడ వచ్చేసి ప్రేరణను వచ్చేసి నువ్వు నా ఫ్రెండ్ అయినా కూడా ప్రేరణ నామినేషన్ చేస్తానని చెప్పి మాట్లాడింది. దానిపై ప్రేరణని ఎన్నిసార్లు నామినేషన్ చేసినావు ఆ విషయంలో వచ్చేసి ప్రేరణ ఒక్కసారి కూడా నామినేషన్ చేయలేదు కదా అని చెప్పి చెప్తారు అన్నట్టు. నేను ఎప్పుడు చేయలేదు నామినేషన్, అలాంటి సిచ్యువేషన్ నాకు రాలేదు. ప్రేరణకి ఏదైనా మంచి ఉంటే మంచి అని చెప్పి చెడు ఉంటే చేయడని చెప్పి చెప్తున్నాను. వేరే పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రేరణను నామినేషన్ చేయలేదు. అదే విషయంలో గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టయితే నాకు అనిపిస్తుంది అని చెప్పి శేఖర్ భాష చెప్తాడు. మళ్ళీ తర్వాత వచ్చేసి మీరు పానిపట్టు యుద్ధం టాస్క్లో వచ్చేసి నిఖిల్ నువ్వు డైరెక్ట్ చేసినట్టు కదా నాకు అనిపించింది. నిఖిల్ వచ్చేసి ఇక్కడ రోడ్గా బిహేవ్ చేసినట్టయితే నాకు అనిపించలేదు. అట్లా చేసినట్టు కూడా మాకు కూడా నాకు తెలియదు. కానీ మేము ప్లీజ్ నిఖిల్ అని చెప్పి నిఖిల్ను ఇట్లా అడగడం చేయడం ఇది చేసినాము, ఇట్లా మాట్లాడినాం అని చెప్పి చెప్తూ ఉంటుంది అన్నట్టు. అక్కడ విషయంలో వచ్చేసి ఏం చెప్తున్నా అంటే మీరు అందరు కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది, నువ్వు డైరెక్షన్ చేస్తున్నట్టు ఈ గ్రూప్ గేమ్ అనేది మీకు బాగుండదు అని చెప్పేసి అదే విషయంలో శేఖర్ భాష అయితే క్లారిటీ ఇస్తుంటాం. ఆ క్లారిటీ అనేది వీళ్ళు ఏమంటారు అంటే మీ గ్రూప్ గేమ్ ఎక్కడ ఆడట్లేదు అన్నట్టు వీళ్ళు చెప్తారు. కానీ అందరికి అనిపించింది ఏంటంటే వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు కదా, గ్రూప్ మాట్లాడుకొని గ్రూప్గా వచ్చేసి మాట్లాడుకొని ఆడుతూ ఉంటుంటే ఇది వచ్చేసి ఇది అవినాష్ వచ్చేసి నిఖిల్ను అక్కడ రోహిణిని శాప్ చేసినప్పుడు రోహిణిని సేవ్ చేసి నిఖిల్ను నామినేషన్ చేస్తే నువ్వు ఒక్కదానివే అంత రియాక్ట్ కావడానికి ఏం అవసరం ఉన్నది? నువ్వు ఒక్కదానివే అంత రియాక్ట్ అంటే అక్కడ సిచ్యువేషన్లో ఎవరున్నా కూడా నేను రియాక్ట్ అయ్యేదాన్ని అని చెప్పి మాట్లాడుతుంది. కానీ నిఖిల్తోనే అప్పుడు నిఖిల్ని ఎందుకు నామినేషన్ చేసినావు అని చెప్పేసి అవినాష్ చాలా వరకు గొడవ పడింది. రీజన్స్ ఏమున్నదని చెప్పేసి అక్కడ రోహిణిని నామినేషన్ చేశారు కాబట్టి వీళ్ళు అక్కడ శాప్ చేసింది కాబట్టి అందుకు ఈమె మొత్తం యష్మి అంత సీరియస్ అగ్రెసివ్ అయ్యి నిఖిల్ను నీకు సేవ్ కాదు అవినాష్ మీద చాలా రూడ్గా ప్రవర్తించడం అయితే జరిగింది. ఆల్రెడీ అవినాష్ను కామెడీగా తీసుకున్నాడు కాబట్టి ఆయన సైలెంట్గా ఉన్నాడు కాబట్టి ఏం కాలేదు అప్పుడు. కానీ రూడ్గా అయితే ప్రవర్తించి ఎందుకు చేసినావు ఎట్లా చేస్తావు నిఖిల్ ఆ కారణాలతో ఎందుకు పెట్టేసి చేస్తావు ఆ చిన్న కారణాలు పెట్టి చేయడం ఇచ్చేసి అట్లా స్ట్రాంగ్ పాయింట్లు ఉన్నాయని చెప్పేసి అప్పుడు యష్మి చాలా వరకు ఆమె తెలుసు కదా ఎట్లా మాట్లాడితే ఎట్లా ప్రవర్తిస్తా అని చెప్పేసి అదే విధంగా ప్రవర్తించింది. అదే విషయం చెప్పి శేఖర్ భాషను నామినేషన్ అయితే చేసింది. మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఆ గ్రూప్ గేమ్ అనేది నువ్వు ఆడుతున్నావు అని చెప్పేసి బయట టాక్ ఉన్నది. ఆ గ్రూప్ గేమ్ అనేది తగ్గించుకుంటే బాగుంటుంది, నీ ఆట తీరులు మీకు అయితే బాగా అనిపిస్తుంది అని చెప్పేసి ఆ విధంగా నామినేషన్ చేసిండు శేఖర్ భాష. దాని తర్వాత వచ్చేసి మెయిన్ డోర్ నుంచి అవుట్ అయితే వెళ్ళిపోయిండు. తర్వాత వచ్చేసి కేసీ తేజ అంటాడు ఇప్పుడు చాలా విషయాలు నాకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి, అసలు ఏం జరిగింది ఏంటిది మొత్తం కొత్త విషయాలు తెలుస్తున్నాయి అని చెప్పేసి చెప్తా ఉంటాడు. అదే కాన్వర్సేషన్లో వచ్చేసి ఇక్కడ ప్రేరణ యష్మి అండ్ అవినాష్ రోహిణి డిస్కషన్ జరుగుతుంది. మీరు రోహిణి అడుగుతుంది ఆనాడు మీరు ఇట్లా మాట్లాడింది అరిచింది వాటర్ పోతున్న దాని గురించి అరిచారా మీరు, లేకపోతే అతను నిఖిల్ పట్టుకోపోతున్నాడు చేస్తున్నాడు అని చెప్పేసి దాని గురించి అరిచారా మీరు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అన్నట్టు. అడుగుతుంటే వాటర్ పోయిన దానికి మేము అరిచాము అట్లా చెప్తూ ఉంటే అవినాష్ వచ్చేసి అక్కడ అగ్రెసివ్ అయింది కాబట్టి మీరు అరిచారు, రితేజ కూడా చెప్పారు కాబట్టి మేము మాట్లాడినా అప్పుడు అని చెప్పేసి ఇట్లా అంటాడు. ఎందుకు మాట్లాడినావు అప్పుడు మరి ఈ మాట్లాడి అనగానే అవి ఎస్పీ వచ్చేసి గట్టిగా అవినాష్ మీదకి అరుస్తూ ఉంటుంది అన్నాడు. ఎందుకు అరుస్తూ నువ్వు అని చెప్పి మాట్లాడుతుంటే అసలు యష్మి దగ్గర పాయింట్ లేనప్పుడు పాయింట్ గుర్తుకు రానప్పుడు పాయింట్ రానప్పుడు మొత్తం అరిచి భయపెట్టేయడం అయితే యష్మికి ఉంటుంది. ఈ ఎగరడము దుంకడం ఇట్లా మాట్లాడడం గట్టిగా మాట్లాడడము ఎదుటి వాళ్ళ దగ్గర ఇట్లా చేయడము యష్మికి స్టార్టింగ్ నుంచి ఇది కదా. ఆ పాయింట్ లేక అట్లా మాట్లాడుతుంటే సరే నువ్వు పక్కన ఆగని చెప్పేసి ఈమెను పేరెంట్తో మాట్లాడతావు. నీకు అలా దెబ్బ తగిలిందా లేదా అంటే నాకు దెబ్బ తగిలింది అని చెప్పేసి మాట్లాడుతుంది. చూడు నువ్వు తగిలిందా లేదా అని క్లారిటీ ఇప్పిస్తారు. నాకు తగలలేదు నేను అగ్రెసివ్ కాలేదు అని చెప్పి మాట్లాడుతుంది. అక్కడ ఓకే ఈ పాయింట్ ఇక్కడికి క్లియర్ అయినప్పుడు మరి నువ్వు ఆ వీకెండ్లో నాగార్జున సార్ వచ్చేసి నిఖిల్ నువ్వు అగ్రెసివ్ ఆడినావు అని చెప్పినప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేదని నాకేం అవసరం నేను ఎందుకు చెప్తా అని చెప్పి మాట్లాడుతుంది. నేను ఆ తర్వాతనే కదా నువ్వు వచ్చేసి అగ్రెసివ్ ఆడినావు అని చెప్పి నామినేషన్ చేసిన నువ్వు అప్పుడే చెప్తే నా పాయింట్ వదిలేస్తుంది కదా
కదా, నువ్వు అది చెప్పకపోవడమే కదా, నేను తర్వాత కూడా నేను పాయింట్ చెప్పేసి నీకు చెప్పినా కదా అని చెప్పేసి ఆ డిస్కషన్లో బిగ్ బాస్ హౌస్ అనేది క్లోజ్ అయిపోతాయి. కానీ ఇక్కడ జరిగిన విషయాలు ఏంటంటే చాలా వరకు పెంట చేసింది, మొత్తం నెగిటివ్ తీసుకొచ్చింది అయితే సోనియా వేరే వరకు తీసుకొచ్చి పెట్టిందంత పెంట, ఇది రచ్చ అనేది. శేఖర్ భాష కూడా కొంచెం తీసుకొచ్చి బాగానే క్లారిటీ ఇచ్చిండు, నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా నా వీడియోస్ వాళ్ళని చూస్తే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ టక్కన కొట్టండి, ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే ఫర్దర్గా ఏమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. నా వీడియోస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఇంకా ఏమన్నా మార్చుకోవాలని ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉన్నది మీకు ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో వేస్తే నేను దాన్ని మార్చుకొని ఇంకా బెటర్గా మీకు వీడియోస్ను కంటెంట్ అందించడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. అలా విధంగా నా వీడియో నచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి, ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటాను. బాయ్ బాయ్.